गुरुदेवो महेश्वरः गुरु साक्षात् परब्रह्मा तस्मै श्री गुरु साई नमः तस्मै श्री गुरु साई नमः। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। तत्पुरुषाय विद्महे वक्रतुण्डाय धीमहि तन्नो दन्ती प्रचोदयात्। ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి గురువులకు మరియు నా తోటి మిత్రులకు ఆడపడుచులకు అందరికీ స్వాగతం సుస్వాగతం. నా హృదయపూర్వక ధన్యవాదములు. గురువులు అందరూ రాలేకపోయారు. ఒకనాడు ఇదే కాంపౌండ్లో ఆటలాడి మనం నేడు ప్రయోజకులయ్యి ఈరోజు ఇదే కాంపౌండ్లో మనందరం కలుసుకోవడం చాలా సంతోషకరం. 10వ తరగతి కంప్లీట్ అయ్యి ఇప్పటికి 16 సంవత్సరాలు ముగుస్తుంది. ఆనాటి సంతోషాలు ఈనాడు నెరవేర్చుకోవడం జరిగింది. మరి మనం గురువులను నివేయడం జరుగుతుంది. ఉద్యోగ కమ్యూనికేషన్ నైపుణ్యంలో ఇంగ్లీష్ రూపంలో మనకు అందించిన ఇంగ్లీష్ టీచర్స్ జయలక్ష్మి మేడం గారిని, శ్రీదేవి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. బిగ్ క్లాప్. ఆటపాటలు లేని బాల్యానికి జీవితం ఎక్కడో ఆటలతో క్రమశిక్షను శరీర దృఢత్వాన్ని పెంచిన మన యంగ్ డైనమిక్ సాంబయ్య సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. ఉన్న పిక్కేందో మన గణిత మాస్టర్ శర్మ సార్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. మన ఇంగ్లీష్ మీడియంస్ కూడా శ్రీదేవి మేడం, జయలక్ష్మి మేడం గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. కూడా లేకపోవడం కూడా చాలా బాధాకరం. నలుగురు విద్యార్థులు లేకపోవడం చాలా బాధాకరం. ఒక 2 నిమిషాలు వారి కోసం మౌనం పాటించవలసిందిగా కోరుచున్నాం. గువ్వాడి రమేష్, మన్గొండ వాసవ్యుడు. కందికొండ రమేష్, మన్గొండ వాసవ్యుడు. శివ కూడా చనిపోవడం జరిగింది. వాళ్ళందరూ మన లేనందున
ఇంట్రడక్షన్ చేసుకోవడం జరుగుతుంది. మేడం, నా పేరు కే ప్రదీప్. నేను గీసుకొండ 2016లో మ్యారేజ్ చేసుకోవడం జరిగింది. మేడం, నేను ఇక్కడ కోఆపరేటివ్ సొసైటీలో సిఇఓ చేస్తున్నాను. మా మిస్సెస్ అగ్రికల్చర్ ఏఈఓ ఇక్కడ ధర్మవరంలో చేస్తుంది. మేడం, నాకు ఒక పాప ఉంది సార్. ఆ రోజు నవోదయ స్కూల్లో నేను 9th వరకు చదువుకోవడం జరిగింది. మేడం, ఓన్లీ 10th మాత్రమే ఈ స్కూల్లో చదువుకున్నాను. సాంబయ్య సారు బాగా తెలుసు మేడం, ఎందుకంటే మాకు రిలేషన్. ఇక సార్ ఆడిపించే ఆటలు కొంచెం ఆటలలో వెనుకబడి ఉండేవాడిని. హరీష్ వాళ్ళతో సార్ ఎక్కువ ఉండేవాడు. మేడం కూడా, శ్రీదేవి మేడం కూడా బాగానే సపోర్ట్ చేసింది. ఒక జయలక్ష్మి మేడం కొంచెం బెదిరించేది. ముఖ్యంగా ఈ మనందరం కలుసుకోవడానికి కారణం మన గ్రూపులో ముఖ్యంగా ఎంబాడి రాజకుమారు దీన్ని సపోర్ట్ చేసి ముందుకు రావడం జరిగింది. తను పెట్టిన మెసేజ్లలో కొందరు కూడా ఇప్పుడు వద్దు 20 years చేసుకుందాం, 25 years ఇంకా టైం ఉందని అనుకున్నాం. కానీ ఇదే కరెక్ట్ సమయం అనిపించి మళ్ళీ అందరూ సహకరించడం జరిగింది. ముఖ్యంగా సరిత, సౌమ్య, ప్రశాంత్, హరీష్తో ఈరోజు మనందరం ఇక్కడ కలుసుకోవడం జరిగింది. మరి మిత్రులందరూ ఒక్కొక్కరు వచ్చి మీ యొక్క ఇంట్రడక్షన్ ఇచ్చిన గారు రావాల్సిందిగా కోరుచున్నాం. టీ రాణి. నా పేరు రాణి. మాది పర్వతగిరి దగ్గర చిన్న గ్రామం. నేను హౌస్ వైఫ్గా చేస్తున్నాను. శర్మ సార్ లెక్కల్లో చాలా ఇంపార్టెన్స్ ఇచ్చి మమ్మల్ని చాలా ముందుకు నడిపించారు. మీరు ఫస్ట్ 20 నుంచి 30 years కష్టపడితే మీరు జీవితంలో బాగుంటారని అది చెప్పిన వాళ్ళే. అలానే ప్రజెంట్ బాగానే ఉన్నాం. ఇంకా జానకి రామసాల, సుజాత మేడం, సంపత్ సార్ లేకపోవడం చాలా బాధాకరం. సుజాత మేడం ఇట్లా వస్తే చాలా బాగుండేది. మేడం గారు రాలేదు ఇంకా. ఓకే, థ్యాంక్ యూ అండి. ఉంటుంది, తర్వాత రావచ్చు, పిల్లలు అవసరం లేదు. కే స్వాతి, కే మమత, కే మమత, నా పేరు మమత. మాది ఎలక్ట్రికల్ షాపు. 2010లో మ్యారేజ్ అయింది. ఇద్దరు అబ్బాయిలు. గీసుగొండలో ఏ కుటుంబంలో ఏ ఇబ్బంది ఉన్నా కూడా నేనున్నా అంటూ ఫౌండేషన్ ద్వారా ప్రతి కుటుంబాన్ని తన వంతు సహకారాలు చేస్తూ నేనంటూ ముందున్న మన రామూర్తి సార్ గారికి వేదిక మీదకి రావాల్సిందిగా కూర్చున్నా. అందరూ గట్టిగా చప్పట్లు కొట్టాలమ్మా. కర్ణాకండి హరీష్ మాట్లాడాల్సిందిగా కూర్చున్నా. హరీష్ రా. Welcome to the invitation party. I hope. Today I am so happy to see you together here. I hope. తెలుగులో మాట్లాడరా. You will be enjoy the party. Thanks for joining with us. You know my name. I have done my BTech in Basara in civil engineering. కిరణ్, ఈ కిరణ్ మౌత్ దగ్గర పెట్టుకో, అది వినపడట్లేదు. Sorry. చేయడం I got married
in 2022. My wife name is Sujana. Presently she is preparing for public service exams. And I have one daughter. Her name is Anmika. She is 1 month old. After a long time, we are going to gather here. So I feel so happy to see you. And thanks for giving this opportunity to speak. తాటిగుండ సరిత లేదు సరిత మాట్లాడాల్సిందిగా కోరుచున్నా. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న సరిత చేయమీకి వచ్చి అమూల్యమైన సందేశం ఇవ్వాల్సిందిగా కోరుచున్నాం. నా తోటి విద్యార్థులకి మా అక్క చెల్లెళ్ళకి అందరికీ ధన్యవాదాలు. అండ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నా పేరు సౌమ్య. నేను 2 సంవత్సరాలే సార్ ఈ స్కూల్లో చదువుకుంది, కానీ నాకు ఎన్నో మెమరీస్ ఇచ్చింది ఈ స్కూల్. నాకు మ్యాథ్స్ అంటే అస్సలు పడదు, అసలు రాదు. నేనైతే ఎట్లా పాస్ అవుతానో అనుకున్నా, కానీ పాస్ అయినా నాకు మ్యాథ్స్ నిజంగా సార్ మస్తు భయం రావడం. ఇక ఇంగ్లీష్ అంటే నాకు అంతంత మాత్రమే. ఇక తెలుగు బాగానే చేసేదాన్ని. నాకు సైన్స్ అంటే చాలా ఇష్టం. మేడం రానందుకు బాధగా ఉంది. కాకపోతే నేను అనుకున్నది అయితే సక్సెస్ఫుల్గా రన్నింగ్ చేస్తున్నా అనుకుంటున్నా. ఇప్పుడు మ్యారేజ్ అయింది సార్ 2021లో. మా పాప ఆరుషి. నేను స్కూల్లో చేస్తున్నా సార్, కేజీబీవీ స్కూల్లో మెడికల్ ఫీల్డ్ ఏఎన్ఎం కేజీబీవీ స్కూల్లో చేస్తున్నా. కానీ సార్ మీకు నిజంగా చేతులు ఎత్తి కాళ్ళ మీద పడి మొక్కాలనిపిస్తుంది సార్. ఎందుకంటే నేను కూడా ఆ ఫీల్డ్లో ఉన్నా, నాకు తెలుసు ఎంత కష్టం పిల్లల్ని మెయింటైన్ చేయడం అన్నది. ఆ ఏజ్లో అంత టైంలోనే మమ్మల్ని మీరు ఎట్లా చూసుకున్నారని నాకు అర్థమవుతుంది ఇప్పుడు. కానీ నిజంగా సార్ ఎంత ఓపిక ఉండాలంటే చాలా ఓపిక ఉండాలి పిల్లల్ని మెయింటైన్ చేయడం అంటే. ఫ్యామిలీ వదిలి పిల్లల దగ్గరికి వచ్చి క్లాసులు తీసుకోవడం, వాళ్ళకి చెప్పడం లైఫ్ అంటే ఎట్లుంటుంది, పిల్లల తర్వాత నెక్స్ట్లో బయటికి వెళ్తే పరిస్థితులు ఎట్లున్నాయి మాకు ఆ టైంలోనే చెప్పిళ్ళు. ఇప్పుడు ఈ జనరేషన్లో మాత్రం అట్లా లేరు, ఉండరు కూడా అని అనుకుంటున్నాను. కానీ నిజంగా చెప్పాలంటే మీకైతే చాలా 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 ధన్యవాదాలు సార్. మేడం ధన్యవాదాలు మేడం. ఇంకా అందరికీ మీ అందరికీ చెప్తున్నా, నాకు తెలిసినంత స్కూల్కి రావడం, మాట్లాడడం, కలుసుకోవడం ఇంతవరకే ఉండే. ఇప్పుడు అట్లా లేదు. పిల్లలకు కూడా చెప్పుకోండి, బయటికి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా అమ్మాయిలు. ఆమెకి సౌమ్య ఒకసారి మాట్లాడవలసిందే. ఈ సందర్భము ఈ టైం మనకు రాదు, మళ్ళీ కలిసినప్పుడే వస్తాయి. కాబట్టి మీ అన్ని సంతోషాన్ని ఒక స్నాప్ ఇక్కడ ఉండి ఫోటో కోసమైనా వచ్చి మాట్లాడాల్సింది పోతుంది. సరిగా అందరు బాగున్నారా? నేను తెలుసా మీ అందరికీ? నా పేరు కల్పన, మనగుండ నాది. ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క సార్కి, మేడంకి, అందరికీ నా యొక్క కృతజ్ఞతలు. చాలా హ్యాపీగా ఉంది ఇలా ఒక గెట్ టుగెదర్ ఏర్పాటు చేయడం. మ్యారేజ్ నాకు 2015లో మ్యారేజ్ అయింది. నాకు 2 పిల్లలు, వాళ్ళు కూడా తీసుకొచ్చిన పాప బాబు. అసలు ఫేర్వెల్ మాట్లాడాలనుకున్నా అప్పుడు, కానీ మాట్లాడలేకపోయినా. ఆ రోజు అంత హడావిడిగా చేసేసిళ్ళు. ఎలాగైనా ఒక్కసారైనా స్టేజ్ ఎక్కి అందరి ముందు మాట్లాడాలని నా కోరిక. అందుకని అసలు నాకు అప్పుడు ఎవరితోనైనా మాట్లాడాలంటే చాలా భయం, ఇప్పటికీ ఉంది. కాకపోతే కొంచెం కొంచెం నాకు నేను భయాన్ని పోగొట్టుకుంటున్నాను. అందరు సంతోషంగా ఉండాలి, అందరు హ్యాపీగా ఉండాలి. శర్మ సార్ గురించి చెప్పాలంటే, నాకు సార్ చెప్పిన మ్యాథ్స్ మనకన్నా గుర్తుండదు. ఎక్కడ ఏ లైను, ఈరోజు ఎన్నో అభ్యాసం, ఎన్నో లెక్క అనేది డైరెక్ట్ వచ్చి రాసేది సార్. అసలు నాకైతే అసలు వామ్మో ఇంత టాలెంట్ సార్, ఇంత కరెక్ట్ చెప్తాడు అనుకునేది. ఆ మామిడి పండ్ల లెక్క, మిఠాయి లెక్క మర్చిపోలేదు. కానీ ఆ లెక్కలు ఎంత ఇంపార్టెంటో ఇప్పుడు తెలిసింది. జీవితం కూడా ఒక లెక్కనే.
సార్ బాగా ఆటలు ఆడిపించిళ్ళు. అది టచ్ బాల్ అని రౌండ్ గీసి చేసేది, అది బాగా గుర్తుంది. అండ్ నేను అప్పుడు అన్ని ఆటలలో పార్టిసిపేట్ చేశాను. కబడ్డీ అండ్ జయలక్ష్మి మేడం, అమ్మో మేడం క్లాస్లోకి ఎంటర్ కాగానే ఫుల్ భయం లేదు. ఇక అసలు ఏ మేడం భయపడిపోయేది, జయలక్ష్మి మేడం భయపడేది. మంచి గ్రామర్ చెప్పేది ప్రతిదీ. ఇక మన శ్రీదేవి మేడం గురించి చెప్పాలంటే ఫస్ట్ నేనైతే డైలీ కట్టుకొచ్చిన చీర కట్టుకురాకపోయేది. అది మాత్రం ఏ ప్రోగ్రామ్కి అయినా కార్లో వచ్చేది. అమ్మ మేడం లెక్క ఉండాలి, మంచిగా రెడీ చేస్తారు, మంచిగా ఉంటారు. మళ్ళీ అసలు ఇప్పుడు ఇంగ్లీష్ అయిపోయింది. మనం అప్పుడు అంతగా నాకైతే రాలేదు ఇంగ్లీష్ సరిగా. సంపత్ సార్ గురించి చెప్పాలంటే సోషల్ బాగా చెప్పేది, కానీ నాకు నిద్ర వచ్చేది. నాకు కూడా తెలియదు, సౌమ్య ఫోన్ అడిగేదాకా తెలియదు అసలు నాకు సార్ లేడని. లేకపోతే కలిసేదాన్ని సార్. ఇక జానకిరామ్ సార్ తెలుగు పద్యాలు బాగా చెప్పేది సారు, చాలా బాగా అనిపించేది. జీవితమే ఒక సైన్స్ అసలు చెప్పాలంటే. సైన్స్ తెల్లర్లేదు, సైన్సే. సైన్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముస్లిం సార్, సార్ దాని కూడా సార్ హిందీ బాగా చెప్పేది. చాలు, ఇంతటితో మీ అందరినీ కలిసినందుకు చూసినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది. మళ్ళీ టైం ఉంటే మళ్ళీ ఒక 5 years తర్వాత కూడా మళ్ళీ గెట్ టుగెదర్ ఏర్పాటు చేయండి. యాక్చువల్లీ నాకు మైక్ అవసరం లేదు, ఎందుకంటే నేను మిలిటరీ కాబట్టి నా వాయిస్ అట్లనే బేస్ ఉంటుంది. నేను 2026లో మార్చ్ ఫిబ్రవరి 26లో నేను మిలిటరీలో జాయిన్ అయ్యాను మేడం. మినిమం ఇప్పుడు వచ్చేసి 11 years, 4 years జార్ఖండ్లో ఉన్నా, 5 years హైదరాబాద్లో ఫ్యామిలీతో ఉన్నా. ఇప్పుడు ప్రజెంట్ పంజాబ్లో ఉంటున్నా. పంజాబ్లో ఉంటున్నా. నాకు హిందీకి యాక్చువల్లీ సౌత్ వాళ్ళకి హిందీ మాట్లాడడం చాలా కష్టం. నాకు హిందీ రాని కారణం ముస్తాబ్ హుసేన్ సార్. మళ్ళీ మా డిపార్ట్మెంట్లో మూర మాస్ ఉంటుంది, ఎవరికి ఇంగ్లీష్ రాదు. కొంచెం కొంచెం ఈ మధ్యలో ఇంగ్లీష్ మాట్లాడతారు. ఎందుకంటే దానికి కారణం శ్రీదేవి. ఎందుకంటే చెప్పండి, ఒకసారి 10th క్లాస్లో ఫిలింగ్ ద బ్యాంక్లో క్లాస్ మొత్తం రాంగ్ రాదు మేడం. అరే ఇతను ఎవ్వరు, ఇతను ఒక్కడే కరెక్ట్ రాసిండు. చూస్తే భరత్, అరే భరత్ బాబు నువ్వు కరెక్ట్ రాసిండు, క్లాస్ మొత్తం నేను ఒక్కడే. అది కొంచెం ఇన్స్పిరేషన్తో నార్మల్గా గ్రామర్ ఇంగ్లీష్ బుక్స్ చదువుకుంటే నేను కొంచెం ఇంగ్లీష్ నేర్చుకున్నాను. హిందీ పర్ఫెక్ట్. అదర్వైజ్ హ్యాపీ, ఫుల్ హ్యాపీ. ఆయన కూడా సింగర్. ఇక్కడ వస్తే ఎంతో మాట్లాడాలనుకుంటున్నా, కాబట్టి ఇక్కడ వస్తే టెన్షన్గా ఉంది. ఏది మాట్లాడాలనుకుంటే మర్చిపోతున్నా నేను. కానీ ఈ అవకాశం నేను వస్తుందని అనుకోలేదు. నా ఆటోగ్రాఫ్ స్పీక్ మెమరీస్ అనే మూవీ చూసాలని ఇలాంటి లైఫ్ ఇలాంటి ఉంది అని అనుకోలేదు నేను ఎప్పుడు. రోజుకి 20 days నుండి నాకు ఇట్లా ఉండాలి, మరి అందరూ వస్తారా రారా అని కూడా అనుకున్నాను. కాబట్టి ఎంతమంది వచ్చారు, ఎంత హ్యాపీ ఉందంటే మాటలు చుక్కలుగా ఉంది. శర్మ సార్ నాకు లెక్కల్లో 0 అనేది మన కిరణం షాప్ అండి. ఎంత లెక్కన ఇలా చేసి అలా వాడేస్తాను. చెప్పాల్సిన ఒక తండ్రి లాగా నాకేమో సార్ చూస్తే మా ఫాదర్ గుర్తొస్తాడు. నేనంతా చాలా సార్కి నాకు థ్యాంక్ యూ అండి. నా పేరు ప్రశాంత్. ప్రజెంట్ మాత్రం నేను ఏం చేస్తున్నా అంటే కానిస్టేబుల్గా కొత్తగూడ పిఎస్లో విధులు నిర్వహిస్తున్నా. నా 10th అయిపోయినప్పటి నుంచి ఏం చేయాలో నాకు కూడా తెలియదు. మధ్యలో అటు ఇటు తిరిగినా అంటే నాది అంతా డిస్కంటిన్యూ, నేను రెగ్యులర్గా నడవలే. డిస్కంటిన్యూ స్టడీ మొత్తం డిస్కంటిన్యూ. మధ్యలో కాలేజీలో పోయేది, తిరిగేది, చేసేది అంతా అటు ఇటు చేసినా. అటు ఇట్లా చేసి ఒక 80% డిగ్రీ పాస్ అయినా. పాస్ అయిన తర్వాత ఇక ఏందో అందరూ ఇక ఏం చేస్తాను మన పీడి సార్ కూడా అన్నాడు ఒకరోజు, ఏం చేస్తున్నాను అంటే నేను కూడా ఏం చేయాలో నాకు కూడా తెలియదు. అంటే ప్రజెంట్ ఏం చేస్తున్నా అంటే నేను ఏం చేయాలో నాకు ఆర్మీకి పోవాలంటే నాకు భయం. ఆర్మీ అంటే ఫస్ట్ ఇప్పటికీ అయిపోయింది సార్. తర్వాత ఇక కానిస్టేబుల్ జాబ్ కొట్టిన 2018లో.
తర్వాత ఎస్ఐ జాబ్ కొడదాం అనుకున్నా 2 మార్కులతో పెయిన్ అది చెప్పినా మనకి ఇక వచ్చిన తర్వాత చెప్దాం అనుకున్నా కానీ రాలేదు. నాకు మ్యాథ్స్ చెప్పిందంటే మన శర్మ సార్. నాకు ఇప్పటికీ ఆ ప్రిన్సిపల్స్ అన్నీ సార్ చెప్పినవి గుర్తుంటాయి. ట్యూషన్ చెప్పిన సార్ A8B అవన్నీ నాకు ఇప్పటికీ గుర్తున్నాయి. మేడం శ్రీదేవి మేడం ఇంగ్లీష్ చెప్పింది. ఆ ఇంగ్లీష్లో మాత్రం నేను ఇంగ్లీష్లో మాత్రం పాస్ మార్కులు అంటే ఒక 70-80 మార్క్స్తోనే పాస్ అయ్యేది. ఇప్పటికి ప్రజెంట్ అయితే నేను ఏం చేయాలో నాకు కూడా తెలుస్తలేదు. ఒక జాబ్ మాత్రం చేస్తాను. అంటే ఇక వరల్డ్ టూర్ లెక్క ఏదన్నా మన టూర్లు వేసుకుంటూనే ఉంటున్నా. ఇదే ప్రజెంట్ అయితే పెళ్లి చేసుకోలేదు, ఇంకా బ్యాచిలర్గానే ఉన్నా. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారు ప్రశాంత్ గారు చెప్పాల్సిందిగా కోరుతున్నాం. పెళ్ళి ఎప్పుడు చేసుకుంటారండి మీరు? ఒక్కసారి అందరికీ చెప్తే మీ అందరం మీ పెళ్ళికి రావాలని వేచి ఉన్నాం. ఇక్కడ అందరూ మళ్ళీ మీ పెళ్ళికే కలుగుతారని. అది ఇప్పుడు మీ సార్లు మేడమ్స్ అందరు మీ పెళ్ళికి రావాలనుకుంటున్నా. నేను తీసుకొస్తా దగ్గరుండి, నో ప్రాబ్లం. ఒక్కసారి చెప్తే మేమందరం అది పెళ్ళి అనేసరికి భయపడతాను ఏందిరా? తొందర పడ్డామరా కే స్వాతి. హాయ్ ఫ్రెండ్స్, అందరు బాగున్నారా? ఏం మాట్లాడాలో తెలియట్లేదు. నా పేరు స్వాతి. గుర్తుందో గుర్తులేదు అందరికీ. ప్రజెంట్ మ్యారేజ్ అయిపోయింది. 2 పిల్లలు, 2 బాబులు. మా హస్బెండ్ కానిస్టేబుల్ చేస్తున్నారు. స్టడీ చదువుకోవాలని బాగా ఉండేది, కానీ ట్రై చేసిన. ఇంటర్ డిగ్రీ కంప్లీట్ చేసిన. పీజీ కూడా చేద్దామని చాలాసార్లు ట్రై చేసిన. ఇంట్లో పిల్లల వల్ల ఏది చేయలేకపోయాను. అయినా మా హస్బెండ్ బాగా ఎంకరేజ్ చేస్తారు. ఇక తప్పట్లేదు. స్టిచింగ్ నేర్చుకొని కొంచెం బిజినెస్ లెక్క ట్రై చేస్తున్నా. ప్రెసెంట్ ఐఎమ్ హ్యాపీ. థ్యాంక్ యూ స్వామి గారు. బి శిరీష. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శిరీష, రాంపురం. ఇప్పుడు వరంగల్లో ఉంటున్నా. ముందుగా మేడం వాళ్ళకి, సార్ వాళ్ళకు హృదయపూర్వక నమస్కారాలు. నాకు 2 పాప, బాబు. మా సారు మేనేజర్గా చేస్తున్నాడు టీవీఎస్లో. నేను GNM స్టాఫ్ నర్స్గా చేశాను. కాకపోతే ఇప్పుడు హౌస్ వైఫ్నే ఉంటున్నాను పాపలు చిన్న వాళ్ళని. నా పేరు హరీష్. మ్యాక్సిమం అందరు తెలిసే ఉన్నాడు. ప్రజెంట్ ఇప్పుడు మనం అంటే స్కూల్ లెవెల్ గురించి మాట్లాడితే, స్కూల్లో నేను క్లాస్లో కన్నా గ్రౌండ్లో ఎక్కువ ఉండేది. అది సార్లకు తెలుసు, మేడంలో తెలుసు. శర్మ సార్ అయితే కంప్లైంట్స్ కూడా ఇచ్చిండు, క్లాస్ రావట్లేదు, గ్రౌండ్లోనే తిరుగుతాను అనేసి అంబై సార్ చాలాసార్లు చెప్పడం జరిగింది. అప్పుడు సంపత్ సార్ ఉండేది. ఒకసారి అయితే ఇంటికి లెటర్ కూడా పంపించింది నాతోనే, ఇంకొకసారి గ్రౌండ్లో పోను, నేను క్లాసుల్లో ఉంటానండి. ఇలాంటి చాలా మెమొరీస్ ఉన్నాయి. బట్ 10th క్లాస్ వరకు ఉన్న ఫ్రెండ్షిప్ వేరు, 10th క్లాస్ వరకు ఉన్న మన కల్చర్ వేరు. 10th క్లాస్ వరకు మనం చదివింది అనేది ఏ విధంగా యూజ్ అవుతుందంటే, ఇప్పుడు మనకు అర్థమవుతుంది. ఇప్పుడు మీరు మీ పిల్లలకి చదివేటప్పుడు అది ఒకసారి రివిజన్ అవుతుంది. ఇప్పుడు నేను ఆ రివిజన్ ఎలా చేశానంటే, ఇప్పుడు 10th క్లాస్ వరకు నాకు ఏం రాకపోయేది. వాస్తవాన్ని చెప్పాలంటే 10th క్లాస్ వరకు ఏదో టైం పాస్ చేసుకుంటూ ఆడుతూ పాటు చదివిన అయిపోయింది. ఇంటర్మీడియట్ కూడా అలాగే నడిపించేసిన అయిపోయింది. జస్ట్ ఇంటర్మీడియట్ తర్వాత బీటెక్లో జాయిన్ అయిన తర్వాత అందరూ కార్పొరేట్ ఉండాలి, మామూలుగా డిపిఎస్ లాంటి పెద్ద పెద్ద కాలేజీలు ఉండాలి, పెద్ద పెద్ద స్కూళ్ళలో ఉండాలి వచ్చింది. అప్పుడు అర్థమైంది వాళ్ళు మాట్లాడే లాంగ్వేజ్కి, వాళ్ళు చేసే మ్యాథమెటిక్స్ సమ్స్కి
అవంతా ఏం అర్థం కావాలి. అప్పుడు గుర్తుకొచ్చింది. అప్పుడు నేను మళ్ళీ సార్ వాళ్ళు చేసిన నోట్స్ రిఫర్ చేయడము, ఇంట్లో మా బాబాయ్ చెప్పిన నోట్స్లు అని అవన్నీ నేను మామూలుగా గ్యాదర్ చేసుకున్నానండి. అది ఎప్పుడు నేను బీటెక్ అయిపోయిన తర్వాత, ఎప్పుడైతే ఎంటెక్ కూడా అయిపోయింది, ఎంటెక్ అయిపోయిన తర్వాత ఇంజనీరింగ్ కాలేజ్లో జాయిన్ అయినా ఫ్యాకల్టీ చెప్పడానికి కోసం. ఇంజనీరింగ్ కాలేజ్లో ఫ్యాకల్టీగా నేను ఫ్యాకల్టీ చేయడం అర్థమైంది. 1 అవర్ చెప్పడానికి 4 గంటలు ప్రిపేర్ అయినా నేను. అప్పుడు అర్థమైంది మనం నేనేమో ప్రిపేర్ అయిపోయేది, అక్కడ వినాకనో వేరే చెప్పేది, నాకేం అర్థం కాకపోయేది. ఎక్కడ జరుగుతుందో అంటే మనకు ఇక్కడ ప్రాబ్లం ఏమంటే ఫౌండేషన్ కరెక్ట్ లేదు మనకు. ఆ ఫౌండేషన్కి ఎక్కడ వస్తుంది, మళ్ళీ 8th 9th 10th బుక్స్ చదువుతూనే వస్తుంది. అప్పుడు మళ్ళీ మన దగ్గర ఎక్కడ ఉండేవి కదా, మన సమ్మర్ అయిపోగానే మళ్ళీ మామిడి పనులకి వేసినాయి మన బ్యాచ్ అదే కదా. తర్వాత ఏం చేసేది, మళ్ళీ వచ్చి కోటికి పోయి కొనుక్కొని పర్సనల్ ట్యూషన్ పెట్టించుకొని ప్రాపర్గా ఇంగ్లీష్ నేర్చుకొని ప్రాపర్గా మ్యాథమెటిక్స్, అంటే మనం చదువుకున్న మ్యాథమెటిక్స్ వేరు, ఇప్పుడున్న మ్యాథమెటిక్స్ వేరు. మనం చదివిన డిఫరెన్స్ బుక్స్, ఇప్పుడున్న సిబిఎస్ఈ కరికులం బుక్స్, ఇప్పుడు ఎక్కడికి వెళ్ళినా కానీ మనం ఏదేదో చూసినట్టే అనిపిస్తుంది. ఏదో చదువుతున్నాం, ఈ సమ్ ఎక్కడో విన్నాము, ఎక్కడో చూసినా ఉంటుంది, అది మనమే చదివిందని మనకు తెలియదు. అది ఎలా అంటే పాత బుక్స్ అవన్నీ రిఫర్ చేసుకుని నాకు అర్థమైంది. అప్పుడు అర్థమైంది అంటే నేను గంట సేపు చెప్పడానికి 4 గంటలు ప్రిపేర్ అయితే మరి వీళ్ళు సంవత్సరాలు చెప్పినప్పుడు వాళ్ళు ఎంత ప్రిపేర్ అయినా అప్పుడు అర్థమైంది. అప్పుడు స్కూల్లో కన్నా గ్రౌండ్ లేకున్నా, ఇప్పుడు గ్రౌండ్లో కన్నా క్లాసులో లేకుంటున్నా. ఇప్పుడు ప్రజెంట్ మేము ఆకాష్ ఇన్స్టిట్యూషన్లో నీట్ ఫిజిక్స్ ఫ్యాకల్టీ చేస్తున్నా. ఇది నేను చెప్పుకోవాలి ఒక పెద్ద గోల్. ఎందుకంటే బేసిక్స్ కూడా రాకుండా ఎంత హార్డ్ వర్క్ చేస్తే, నన్ను కూడా చాలామంది అన్నారు బీటెక్ అయిపోయినాక ఏం చేస్తావు నువ్వు, కాలేజ్ తిరుగుతావు, నీకన్నా చిన్న జాబులు చేస్తున్నారు. రెగ్యులర్గా ప్రతి ఒక్క ఫ్రెండ్ కాంటాక్ట్ ఉంటున్నారు. అమ్మాయి కన్నా తక్కువ, ఎందుకంటే మనకి గొడవలు ఎక్కువ ఉంటాయి ఫ్రెండ్షిప్ కన్నా. అంటే ఎందుకంటే 10th క్లాస్ వరకు ఉన్న మెంటాలిటీ అలాంటిది. ఇప్పుడున్న పరిస్థితులు ఎలా అంటే ఒకసారి వన్స్ 10th క్లాస్ నుండి బయటకు వచ్చిన తర్వాత ఆలోచించుకుంటే అసలు మనం ఏం చదివినాము, మనం చదివింది ఏంది, మనం చెప్పింది ఏంది, మనకి ఇప్పుడు 0. అది నాకు ఎప్పుడు తెలిసింది అంటే ఇప్పుడు నేను నా బతుకు తెరువు కోసం వీళ్ళు అరే ఇదే రాని ఫ్యూచర్ అంటే నేను అసలు పట్టించుకోలే. ఇప్పుడు అదే ఫ్యూచరు 5th క్లాస్ బుక్స్ నేను 2 గంటలు చదువుతున్నాను డైలీ. 5th 8th 9th 10th ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ప్లస్ అవన్నీ చదువుతూనే ఈ నీళ్ళు 3 గంటల క్లాస్ ఉంటే రోజుకి 8 గంటలు క్లాస్ ఇచ్చింది నాకు. అంటే పొద్దున 8 గంటలకు వెళ్తే ఆ విలువ ఇప్పుడు నాకు అర్థమవుతుంది. అంటే మనుషుల స్వభావం వేరు, మనుషుల బిహేవియర్ వేరు, వాళ్ళ ఏజ్ వేరు. బట్ ఇక్కడికి వచ్చి అంటే మాట్లాడము అదొక డిఫరెంట్. వాళ్ళు పడే కష్టం అనేది ఎప్పుడు తెలుస్తుంది అంటే అది అంటే మనం పడ్డప్పుడు తెలుస్తుంది. ఇప్పుడు ఒక గవర్నమెంట్ ఉద్యోగం రావడానికి సేమ్ ఇదే గ్రౌండ్లో ప్రశాంత్ కానీ సరిత కానీ ఇంకా చాలామంది మన ఫ్రెండ్స్ భరత్ కానీ ఇదే గ్రౌండ్లో రోజుకు 10 ట్రిప్పులు ఉరికేది. నేను ఒక ట్రిప్ కాగానే చాదు కాకపోయేది ఇక. ఎందుకంటే వాళ్ళు 10 ట్రిప్పులు ఉడికితేనే మనం కానిస్టేబుల్ జాబ్ వస్తుంది అప్పుడు తెలిసినప్పుడు వాళ్ళు ప్రాక్టీస్ చేసేళ్ళు. ఇప్పుడు మనం అది 10 గంటలు చదివితే కానీ మనం ఇప్పుడు బతకలేకపోతున్నాం. సేమ్ అదే కాన్సెప్ట్. అంటే నేను ఇప్పుడు ఏ విధంగా అయితే మళ్ళీ కూర్చొని చదువుతున్నానో నా సజెషన్ అయితే మన పిల్లలకి కూడా చిన్న పని ఉండాలి. మనము ప్రాపర్ ఫౌండేషన్ ఇచ్చి మనం ఎప్పుడైనా టీచర్లకు సార్లకు మనం ఎంత విలువ ఇచ్చినా మనకు తెలుసు. అంటే మనమన్నా మన పిల్లలకి మంచిగా చెప్పాలని కోరుకుంటూ మళ్ళీ ఒకసారి మాట్లాడతా. థ్యాంక్ యూ. అందరూ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తుంటే. మేడం సార్ నా హృదయపూర్వక నమస్కారాలు. చాలా అంటే మనగొండలను చూస్తా కానీ గీసుకొండలని కొనేమాకులను అట్లా పోతుంటే మా స్కూల్ వాళ్ళ ఇల్లు చూసినప్పుడల్లా వాళ్ళు గుర్తుకొస్తారు. ఇక్కడ మా ఫ్రెండ్ ఉంటుంది, వాళ్ళ ఇల్లు ఇది అన్నట్టుగా. మా అన్న వాళ్ళు మా ఫ్రెండ్స్ చాలా సంతోషంగా ఉంది మిమ్మల్ని చూస్తున్నప్పుడు. నేను డాక్టర్ గ్రూపులు ఉంటాయి కదా, అందులో వివోలా 24 సంఘాలకి అధ్యక్షురాలుగా ఉన్నాను. రీసెంట్గా నేను ఈ స్కూల్కి వచ్చిన మొన్ననే నెల కింద, అంటే స్కూల్లో ప్రైమరీ స్కూల్లో చైర్మన్గా ఉన్నాను. అందులో మీటింగ్ ఉన్నప్పుడు ఆ స్కూల్కి వచ్చి ఆడ ఉన్నప్పుడు మన స్కూల్ వాతావరణం చాలా నాకు చేంజ్ అనిపించింది. ఇక్కడ గ్రౌండ్ ఉండే, ఇక్కడ ప్లేయింగ్ గ్రౌండ్ ఉండే, ఇక్కడ స్కూల్ ఉండే, అక్కడ వాటర్ ఉండే,
అవన్నీ గుర్తుకొచ్చి అసలు కొద్దిసేపు దాకా మా ఆయన నేను చూసి ఇక్కడ మా ఆయనతో చెప్తున్నా ఇక్కడ స్కూల్లో అక్కడ వాటర్ ఉండే ఇక్కడ మేము సైకిల్ పెట్టుకునేది అని చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ. అరుణ. వేదికను అలంకరించిన మేడం సార్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఫ్రెండ్స్ అందరికీ హాయ్. సార్ చెప్పిన లెక్కల ద్వారా, సార్ చెప్పిన ఆటల ద్వారా, దాని ఉల్లాసం ద్వారా, మేడం చెప్పిన ఇంగ్లీష్ ద్వారా కొంచెం యాక్టివ్గా ఉంటే నేను పాల కేంద్రం నడుపుకుంటున్నా. మా ఆయన వ్యవసాయం చేస్తాడు. నాకు 2 బాబులు. నా పేరు అరుణ. ఇంతటితో పాలేపల్లి గ్రామం. జీ శ్రవంతి. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు శ్రవంతి, మాది లక్ష్మీపురం. నమస్కారం సార్. నేను హౌస్ వైఫ్, మా ఆయన అగ్రికల్చర్. థ్యాంక్ యూ. ఎస్ రోజా. హాయ్ ఎవ్రీవన్. హాయ్ సార్, హాయ్ మేడమ్స్. నా పేరు రోజా, మరి కొనేమట్ల. ప్రజెంట్ అయితే నేను హైదరాబాద్లో ఉంటున్నాను. ఫస్ట్ అయితే నేను హౌస్ వైఫ్గా ఉన్నా 5 years. బట్ ఇప్పుడు నేను ఐటీలో చేస్తున్నా, నైట్ షిఫ్ట్, యూఎస్ రిక్రూటర్. అండ్ మీ పేరు యాక్చువల్గా నేను మా అమ్మమ్మ వాళ్ళది ఇక్కడ, మా ప్రాపర్ ఇక్కడ కాదు, రైట్. అండ్ ఇంకోటి ఏంటంటే మా అమ్మమ్మ వాళ్ళకి కొంచెం ఫ్యామిలీ ఇష్యూస్ ఉండి మేము రావట్లేదు అసలు ఇక్కడికి. మోస్ట్లీ మేము రావడానికి మేము వాళ్ళందరినీ కలవడానికే వచ్చాను. అండ్ ఇంకొకటి ఏంటంటే కిడ్స్ గురించి చెప్తున్నా. ఓకే, నాకు లేరు యాక్చువల్గా, మా అక్క వాళ్ళ పని సాదుకుంటున్నా నేను. సమ్ ఇష్యూస్ ఉంటాయి కొంచెం. ఏంటంటే నేను జాబ్ చేయడానికి రీజన్ కూడా అదే. నాకేది ఫైనాన్షియల్ కానీ అంటే నాకు ఉందని చెప్పట్లేదు, జస్ట్ చెప్తున్నా అంతే. ఏంటంటే ఫైనాన్షియల్గా ఉంది, బట్ ఏంటంటే మైండ్ రిలాక్స్ కోసం నేను జాబ్ చేస్తున్నాను. ఓకే. అండ్ ఇంకోటి ఏంటంటే పిల్లలకి ఇప్పుడు అమౌంట్ అనేది చాలా చీప్ అయిపోయింది. అంటే మనీ వాల్యూ తెలియట్లేదు. ఒకప్పుడు మనకు 1 రూపీకి 4 చాక్లెట్స్ వచ్చేది, రైట్. బట్ ఇప్పుడు 5 రూపీసా చీప్గా, ఇవి ఎందుకు మమ్మీ, దీనికి ఏమొస్తుంది మమ్మీ అంటారు, రైట్. సో మనం మనీ వాల్యూ తెలియాలి కాబట్టి వాళ్ళకి లైక్ ఎట్లా అంటే ఒక కిటీ బ్యాంక్ మెయింటైన్ చేయడము, మనీ వాల్యూ తెలపడము, అలాంటివి చేస్తే బెస్ట్ అని నా ఒపీనియన్. అండ్ ఇంకొకటి స్టడీ విషయంలో ఓకే, నాకు యాక్చువల్గా నేను మ్యాథ్స్లో చాలా కూడా మా ఫ్రెండ్స్తో సార్ ఇక్కడ రాసుకుని వస్తున్నాడా, రాసేసి వెళ్ళిపోతున్నాడు అనుకునేది నేను. యాక్చువల్గా అలానే అనుకునేదాన్ని, ఎందుకంటే ఇప్పుడు క్లియర్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. ఇంకొకటి నేను ఎగ్జామ్ పేపర్లు ఇచ్చేటప్పుడు మనకి అక్కడ రమ్మనేది కదా, అప్పుడు నాది యాక్చువల్గా రైటింగ్ అనేది మంటరే పోతుంది. సో రోజమ్మ నీ పాపడేమో చక్కగా ఉండింది, రైటింగ్ ఎందుకు అట్లా పోతుంది అని అడిగేస్తారు. నేను స్మైల్ ఇచ్చేదాన్ని. ఇంకా నెక్స్ట్ వన్ వచ్చేసి ముస్తాబుషన్ సార్. సార్ కూడా రాలేదు. సార్ చెప్పేవాళ్ళు మనకు ఒక మాట, ఎవ్రీడే చెప్పేది మోస్ట్లీ గైస్ మీరు ఏంటంటే 25% ఇప్పుడు మీరు కష్టపడి, ఎందుకంటే అప్పుడు స్టడీ నెగ్లెక్ట్ చేసేవాళ్ళం మనం. లైట్ ఎట్లయితే నా పాస్ అయిపోతే చాలు. యాక్చువల్గా నేను కూడా అట్లనే పాస్ అయ్యాను. యాక్చువల్లీ మ్యాథ్స్లో నాకు 35 మార్క్స్ బార్డర్లో పాస్ అయ్యాను నేను. ఇంకా 287 ఐ థింక్ అంతే వచ్చింది. నేను ఇంటర్లో ఇంప్రూవ్ అయ్యాను, బి గ్రేడ్లో వచ్చాను. డిగ్రీలో ఫస్ట్ గ్రేడ్ వచ్చాను. అండ్ ఇంకొకటి ఎంబీఏ చేశాను హైదరాబాద్లో. ఎంబీఏ కూడా నేను ఫస్ట్ డివిజన్లో పాస్ అయ్యాను. ఆఫ్టర్ స్టడీ తర్వాత నేను జాబ్ చేశాను, చిన్న చిన్న జాబ్స్ చేసి కొంచెం మా ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటే నేను అట్లానే మెయింటైన్ చేసుకుంటున్నా. ఇంకోటి ఏంటంటే నాకు 2018లో మ్యారేజ్ అయింది. మా హస్బెండ్ బిజినెస్ చేస్తారు. అంటే మా ఆయన గురించి గొప్ప అని అనుకోకండి, బట్ చెప్పాలి కాబట్టి చెప్తున్నా. కానీ నాకు మా ఆయన అనడం కన్నా ఫ్రెండ్ అనడం బెటర్. ఎందుకంటే నేను చాలా హ్యాపీగా ఉన్నా. అంటే ఈవెన్ డ్రింక్ చేయడం, నేను అనుకున్న దానికంటే ద బెస్ట్ వచ్చింది నా లైఫ్లో. మా అత్తయ్య వాళ్ళు కూడా సేమ్ యాస్టిస్ అంతే. ఇంకా శ్రీదేవి మేడం గురించి అయితే ఎవ్రీడే నేను అనుకునేదాన్ని, మ్యామ్ నేను ఇంగ్లీష్లో మాట్లాడాలి, ఇలా ఉండాలి, అలా ఉండాలి. బట్ నాకు ఇప్పుడు ఇంగ్లీష్ చాలా యూజ్ అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు నేను యూఎస్ ఎక్కింటాను కదా, సో మోస్ట్లీ మా హస్బెండర్స్తో అండ్ ఇంగ్లీష్లోనే కాల్స్ మాట్లాడాలి. సో కొంచెం ఫస్ట్ ఇబ్బంది అయింది. ఆఫ్టర్ దట్ ఓకే నేను నేర్చుకున్నా. అండ్ ఇంకోటి ఏంటంటే ఇప్పుడు నేను హైదరాబాద్లో ఉంటున్నా. హైదరాబాద్లో
ఇంగ్లీష్లో మాట్లాడడానికి పల్లెటూరు అని ఎందుకు అనుకుంటున్నారో నాకు అర్థం కావాలి. నేనైతే ఏ వేరియేషన్ చూడట్లేదు ఫ్రెండ్స్. ఎందుకంటే కొంతమంది అనుకుంటున్నారు నువ్వు సిటీలో ఉంటావు కదా, అది తప్పు. నేను అలా అనుకునేదాన్ని అయితే నేను అసలు ఇక్కడికి రాకపోయేదాన్ని. రైట్. ఇంకొకటి మన ఏంటంటారు, మన టాప్ అప్ రెడీ అవ్వడము, లైక్ ఇట్లా రావడం అట్లా రావడం అనేది కామన్. రైట్. పల్లెటూరు అది ఎందుకు మనందరం పల్లెటూరులోనే ఉన్నాం కదా. సో వై ఎందుకు అట్లా ఆలోచిస్తున్నారు? నా ఒక్క రిక్వెస్ట్ ఏంటంటే పిల్లలకి ఫోన్స్ ఇవ్వకండి. ఓకే, నేను కూడా ఇస్తున్నా మా పాపకి ఇస్తున్నా. ఎందుకంటే దాన్ని నన్ను ఇరిటేట్ చేస్తుంది, అట్లా ఫోన్ అని చేస్తున్నా. అదొకటి అవాయిడ్ చేయండి. ఓ థ్యాంక్ యూ ఎవ్రీవన్. ఎవరికైనా హర్ట్ చేసి ఉంటే సారీ ఫర్ దాట్. థ్యాంక్ యూ మ్యామ్. థ్యాంక్ యూ సార్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు సరిత. నాది బీసీ ఉండే, ప్రజెంట్ కూడా బీసీ ఉండలే ఉంటున్నా. నేను ప్రజెంట్ కానిస్టేబుల్గా చేస్తున్నా. 2014లో నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు 10 years నుంచి నేను జాబ్ చేస్తున్నా. ప్రజెంట్ దుగ్గొండలో చేస్తున్నా. సార్, నేను 9th వరకు కూడా మినిమం పాస్ అయినా కానీ ఏ దాంట్లో కూడా 50 above రాలేదు. మినిమం పాస్ అంతా 35 వరకే పాస్ అయినా. నేను 9th వరకు తర్వాత అనుకున్నా ఈ మార్క్స్తో నేను చదివితే ఫ్యూచర్లో నాకు ఏ జాబు రాదు, ప్లస్ ఫ్యూచర్లో నేను 10th క్లాస్ బోర్డ్ ఎగ్జామ్ మాకు ఇక్కడ అంటే వీళ్ళు పాస్ చేసి బోర్డ్ ఎగ్జామ్లో ఎవరు నాకు అట్లా మార్క్స్ వేస్తారో నేను పాస్ అవుతానో కాను అనుకున్నా. ఆ 9th ఎండింగ్లో మా ఫ్యామిలీలో అందరూ బాగా చదువుతారు, అందరూ సెటిల్లో ఉన్నారు. సరిపోతుంది వినబడతలేదా నీకు? వీడియోనే ఉన్నావు కదా. ఓకే, మా ఫ్యామిలీ మెంబర్స్లో అందరూ బాగా సెటిల్ అయ్యి బాగా చదువుకున్న వాళ్ళే ఉన్నారు. నేను ఇట్లా చదివితే నేను ఫ్యూచర్లో నాకు పాసు గాను నాకు ఏదో జాబ్ రాదనుకున్నా. 9th ఎండింగ్లో రాముత్ సార్ దగ్గరికి ట్యూషన్ కోసం వెళ్ళిన. అసలు మ్యాథ్స్ అంటే నాకు ఎక్కడికో పోయేదాన్ని. నేను 9th చాలా మటుకు మ్యాథ్స్లో ఫెయిల్ అయినా. మ్యాథ్స్లో ఎప్పుడు పాస్ కాలేదు, 1-2 సార్లు పాస్ అయినా అనుకుంటానా. అంతే మించి అయితే నేను ఎప్పుడు పాస్ కాలేదు. 9th ఎండింగ్లో రాముత్ సార్ దగ్గరికి వెళ్ళి ట్యూషన్ చేస్తున్నా. అప్పటి నుంచి మ్యాథ్స్ మీద ఇంట్రెస్ట్ పెట్టినా. నేను 10th కూడా నేను బాగా మార్క్స్ తెచ్చుకున్నా. ఇంటర్లో కూడా నేను ఫ్యూచర్లో కూడా ఎంపీసీ తీసుకోవాలి, నేను నాకు ఏది రాదు అదే చదవాలి అని నేను సెట్ అనుకొని కష్టపడ్డా. ఒక 1 year కష్టపడ్డా. మ్యాథ్స్ మీద గ్రిప్ తెచ్చుకొని ఇంటర్లో ఎంపీసీ తీసుకున్నా. హాస్టల్లో ఉన్నా. అప్పుడు స్కూల్ లైఫ్కి హాస్టల్కి చాలా డిఫరెన్స్ ఉంది. స్కూల్లో అయితే అందరం ఎంజాయ్ చేసేవాళ్ళం, ఆడుకునే వాళ్ళం, తిరిగే వాళ్ళం. స్కూల్ డుమ్మా కూడా బయట నన్ను ఆడుకునే వాళ్ళం. ఒక 2 years హాస్టల్లో ఉన్నా, కానీ చాలా బాధపడ్డా. అప్పుడు స్కూల్ అనే బాగుంది, ఇంటర్లో ఈ హాస్టల్లో ఉండడం ఇదంతా ఏం బాగోలేదు. అక్కడ ఉంటేనే బాగుండేది. వాళ్ళ ఫెయిల్ అయినా నేను మళ్ళీ ఇంకా 10th చదివితే బాగుండు అనిపించేది. ఆ 2 years ఆఫ్టర్ 2 years తర్వాత మళ్ళీ డిగ్రీ పైన మన ఎల్బీ కాలేజ్లో చదువుకున్నా. డిగ్రీ ఫైనల్ ఇయర్లో నాకు ఈ జాబ్ అప్లై చేయాలని చెప్పేసి అనిపించింది. అప్లై చేసిన ఫస్ట్ అటెంప్ట్లోనే నాకు జాబ్ వచ్చింది. అలా ఇప్పుడు నాకు మ్యారేజ్ అయింది. 15లో మ్యారేజ్ అయింది. నాకు 2 పాపలు. మా హస్బెండ్ మాది ఇక్కడే ఉంటాం మేము. మా 2 పాపలు ఇక్కడే ఉన్నారు. థ్యాంక్ యూ సార్. మీరు చెప్పిన ఆ రోజు మీరు చెప్పడం వల్లనే మేము ఈ స్టేజ్లో ఉన్నాము. మీకు చాలా థ్యాంక్స్ సార్. మీరు అది ఆ రోజు అయితే మాకు ఎంకరేజ్ చేయకపోతే మేము ఈ స్టేజ్లో ఉండేవాళ్ళం అయితే కాదు. ఎంతైనా మనం ఇంటర్లో చెప్పింది ఇంటర్లో చదువుకున్నది కాదు, మన స్టార్టింగ్లో మనకి చెప్పింది మనకి ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అవుతుంది. కాబట్టి అందరికీ చాలా థ్యాంక్స్ సార్. మీ వల్లే మేము ఈ స్టేజ్లో ప్రజెంట్ ఈ స్టేజ్లో ఉండడానికి కారణం అంటూ ఫస్ట్ అంటే మీరే సార్. దానికి మేము ఎప్పటికీ మిమ్మల్ని మర్చిపోం సార్. దానికి థ్యాంక్ యూ సార్. చూస్తే మాత్రం అందరూ లైఫ్లో బాగానే ఉన్నట్టున్నారు. ముఖ్యంగా ఈరోజు మనం అందరం ఇక్కడ కలుసుకోవడానికి సహకరించిన అందరికీ థ్యాంక్స్. మరియు మేము పిలవగానే వచ్చినందుకు సార్ వాళ్ళకి మేడం వాళ్ళకి కూడా కృతజ్ఞతలు. ఏదేమైనా ఈరోజు మనమందరం ఇక్కడ కలుసుకున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. నేను ఇంటర్ చదివాను, పాస్ అయ్యాను, అన్ని సబ్జెక్టులు వచ్చాయి. చదువుకోవాలని నాకు కూడా ఉండే, కానీ ఇంట్లో పరిస్థితులు బాగాలేక నాకు పెళ్లి చేసిండ్రు. 2010లో నా మ్యారేజ్ అయింది. నా మ్యారేజ్కి భరత్, జీవను, అనిత, శ్రవంతి కూడా వచ్చారు. నేను ఎప్పుడు మర్చిపోను. నేను ఎప్పుడైనా ఇలా మాట్లాడాలని చిన్నప్పటి నుండి ఉండే, కాకపోతే నాకు చిన్నప్పటి నుంచి భయం ఎక్కువ. ఇప్పటికీ అలానే ఉంది ఆ భయం. మళ్ళీ ఛాన్స్ రాదని మాట్లాడుతున్నా. కానీ ఏదేమైనా అందరూ ఎక్కడున్నా కూడా ఎల్లప్పుడూ ఆయుర ఆరోగ్యాలతో
ఉండాలని ఆ దేవుణ్ణి కోరుకుంటున్నాను. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. పోలీస్ అనిత. అందరికీ నా ధన్యవాదాలు. ముఖ్యంగా ఉపాధ్యాయులకు. నా పేరు పరశురామ్, నాది వచ్చేసి మణికొండ. ఒక బాబు, నాకు ఒక పాప. మా మిస్సెస్ వచ్చేసి గవర్నమెంట్ ఎంప్లాయ్. ప్రజెంట్ నేను ఆర్గనైజేషన్లో ఉంటున్నా. అందరు బాగుండాలని కోరుకుంటున్నాను. ప్రమాణ స్వీకారం చేసినట్టు మాట్లాడరా ఇది. ఓకే, థ్యాంక్ యూ. సుమలత, బాలేపల్లి సుమలత. హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నాకైతే చాలా సంతోషంగా ఉంది. మాది ఇక్కడ బాలేపల్లి అమ్మ వాళ్ళది, అత్తగారు నర్సింపేట, మేము అగ్రికల్చర్. నాకు చాలా సంతోషంగా ఉంది ఇలా కలుసుకోవడం. థ్యాంక్ యూ. వేదికను అలంకరించిన సార్ వాళ్ళకి నా హృదయపూర్వక నమస్కారాలు. ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేసిన ప్రదీప్ గారికి, మళ్ళీ నా సహోదరులు, ఫ్రెండ్స్, వీళ్ళందరూ కోఆపరేషన్ తోటి ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ అయింది. మమ్మల్ని అందరినీ కలుసుకుంటామో లేదో, ఇక అందరి మ్యారేజ్లు అయిపోయినాయి, ఎక్కడో అక్కడ ఉండిపోయినాం, అందరినీ కలుస్తామా అనుకున్నా. కానీ ఈ ప్రోగ్రాంతో అందరినీ ఒక్క దగ్గరికి తీసుకొచ్చిన టీం వాళ్ళకి స్పెషల్గా నా కృతజ్ఞతలు. చిన్నప్పటి మెమోరీస్ చాలా ఉన్నాయి. నేను 4th, 5th ఈ స్కూల్లో చదువుకున్నా. తర్వాతకి వేరే దగ్గరికి వెళ్ళిపోయినా. 8th ఇందులోకి వచ్చిన, మళ్ళీ 2 years వేరే స్కూల్లోకి వెళ్ళిపోయినా. కానీ ఏ స్కూల్లో నాకు ఈ స్కూల్ ఇచ్చిన అన్ని స్వీట్ మెమోరీస్ అయితే ఏ స్కూల్లో లేవు. ఇంకా చెప్పాలంటే చాలా మాట్లాడాలనిపిస్తూ ఉంది. కాకపోతే అందరినీ చూసిన సంతోషంలో నాకు మాటలు కూడా రావట్లేము. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ అలా. కే సరిత. నాతోటి విద్యార్థులకు అందరికీ నమస్కారం. సార్ వాళ్ళకి, మా సార్ పేరు పేరేందరు. నాకు ఒక పాప, బాబు. మాది వరంగల్లో రంగేపేట. నేను వ్యవసాయం చేస్తాను. సార్ వాళ్ళు ఎంతో చదువు ఉండని అమ్మాయికి జ్ఞానం ఉండని అంటే, నా చదువు 10th ఆగిపోయినందుకు నాకు చాలా బాధగా ఉంది. క్లాస్ రూమ్లో అందరూ అల్లరి చేసినప్పుడు, అందరినీ కొట్టినప్పుడు సార్ వాళ్ళు మీ అల్లరి చేసిన వాళ్ళతో పాటుగా వీళ్ళను కూడా కొట్టవలసి వస్తుందని సార్ వాళ్ళు బాధపడేది. ప్రస్తుతానికైతే హ్యాపీ. ఎండి షరీఫా. అందరికీ హాయ్. నేను హౌస్ వైఫ్. మా సార్ కోయట్లో ఉంటాడు, కార్ డ్రైవింగ్ చేస్తారు. మాకు 2 పాప. కన్నగంటి మీనా. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే మేడం. నమస్తే. నా పేరు మీనా. నాకు 2009లోనే పెళ్ళి అయిపోయింది. నేను 10th చదవలేదు. మీరందరూ నాకు గుర్తున్నారు. నేను గుర్తున్నానో లేదో మీకు తెలియదు. నాకు 2 పాపలు. థ్యాంక్ యూ.
శోభ. హలో హాయ్, నా పేరు శోభ. నా తోటి విద్యార్థులందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మరియు టీచర్ సార్లకు కూడా నా హృదయపూర్వక శుభాకాంక్షలు. అసలు భయం అవుతుంది. అసలు ఫస్ట్ టైం నేను ఏం మాట్లాడాలో కూడా అర్థమవుతలేదు. మేము చేసేది వ్యవసాయం పని. నాకు 2 అబ్బాయిలు. ఒక ఆయన 10th చదువుతాడు, ఒక ఆయన 7th చదువుతాడు. ఇప్పుడు న్యూ తండ్రు. నాకు 10thలో మ్యారేజ్ అయింది కదా. అందరూ బాగుండాలని కోరుకుంటాను. సరిందా బాగున్నారా? హాయ్ గాయ్స్. మేడం, సార్, అందరికీ ధన్యవాదములు సార్. మీరు వచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మేము మనకొండ నుండి సైకిళ్ళ మీద వచ్చి గీసుకొండ స్కూల్లో చదువుకున్నాము. 5th క్లాస్ వరకు మాకు ఊళ్ళోనే ఉంది. 8th నుంచి 7th వరకు ఊళ్ళోనే ఉంది. 8th నుంచి 10th వరకు గీసుకొండకు సైకిళ్ళ మీద వచ్చినాం. రోజు సైకిళ్ళ మీద రావాలంటే చాలా ఇబ్బందిగా ఉండేది. నచ్చొచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. అప్పుడు మాకు బస్సు రావాలంటే బస్సు రాలేదు అసలే. కంప్లైంట్ చేస్తే వాళ్ళు అన్నారు కదా, అందరూ ఆటోలకే వెళ్తారు, బస్సులు వచ్చే వాళ్ళు ఎవరున్నారు? బస్సు ఉంటే బాగుండి అనిపించేది. నడుచుకుంటూ వచ్చే వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుకుంటూనే వచ్చేది సార్. టీ వర్ష వార్డ్ మెంబర్. ఇప్పుడు గ్రామ సమస్యలు ఏమన్నా ఉన్నాయా? బస్సు వస్తుందా మనగొండకి? మేడం, మీరు చాలా బాగా ఇంగ్లీష్ చెప్పారు సార్. మ్యాథ్స్ కూడా చెప్పారు. 10th పాస్ అయినా, ఇంటర్ కూడా చదివినా సార్. నేను ఫస్ట్ క్లాస్లో పాస్ అయినా. 700 బాబు. కానీ మా నాన్న ఇంటర్లోనే మ్యారేజ్ చేసింది సార్. మాది కాజిపేట తర్వాత రాంపేట అని చిన్న గ్రామం. మాకు వ్యవసాయం ఉంది సార్. మా సార్ వ్యవసాయమే చూసుకుంటారు. రావాలా? మాట్లాడొద్దా? హాయ్ మమత. ఇంతటితో నా సన్నివేశాన్ని ముగిస్తున్నాను. ఓకే ఓకే, థ్యాంక్ యూ. పేరు కల్పన. నేను మా చిన్నమ్మల ఇంటికాడ నుండి చదువుకున్నా. ఇక్కడ చదువుకొని మా అత్తగారు ఎర్రబెల్లి, అక్కడే సెటిల్ అయిపోతాం మనిషి అనుకున్నాం. కానీ సిటీలో ఇప్పుడు ప్రస్తుతానికి ఉంటాను. మిమ్మల్ని చూస్తే చాలా ఆనందంగా ఉంది. అప్పుడు సార్ వాళ్ళు చెప్తే వినలేదు అసలు. చదువు విలువ అంటే ఏంటిది అనేసి ఇప్పుడు జాబ్ చేసేటోళ్ళని చూస్తే అర్థమవుతుంది. కానీ పోయిన రోజులన్నీ మళ్ళీ మనకి తిరిగి రావు కాబట్టి ఉన్నదంతలో తృప్తి పడాలి. ఫుల్ హ్యాపీగా ఉంది. ఎక్కడో ఉండేటోళ్ళం ఇక్కడికి వచ్చి అందరినీ కలుసుకోవడం చాలా హ్యాపీగా ఉంది. అందరికీ థ్యాంక్ యూ. ఎందుకంటే ఇంతమందిని గ్యాదర్ చేసి ఫోన్లు చేసి ప్రోగ్రామ్ అరేంజ్ చేసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ. ఆల్ ది బెస్ట్ అందరికీ. ఏం మాట్లాడాలని అర్థమైతలేదు. ఉంటున్నా. నేను
నమస్కారము. నేను ఇప్పుడే వచ్చేసాను, చాలా ఆలస్యంగా వచ్చిన, ఎందుకంటే ఈరోజు సండే కదా, చర్చికి వెళ్ళి ఇప్పుడు వచ్చేసినాను. నాకు చాలా హ్యాపీగా ఉన్నది, ఎందుకంటే నేను అసలు పొద్దున్నే వచ్చేదాన్ని, కానీ చర్చికి కంపల్సరీ వెళ్ళాలి. సంతోషం అందుకే కావచ్చు నాకు ఈరోజు సండే. అయితే నేను స్టార్టింగ్లోనే సండే వద్దు అని చెప్దాం అనుకున్నా, కానీ నా ఒక్కదాని కోసము వద్దులే అని చెప్పేసి మళ్ళీ నేనే అనుకున్నాను. అటు సండే చర్చికి వెళ్ళాలి, ఇటు ఇక్కడికి రావాలి, రెండు నాకు సంతోషమే. ఎట్లా అని చెప్పి సర్లే అయితమైతే లాస్ట్ వరకు అందరిని కలుసుకున్నా కూడా హ్యాపీనే కదా అనుకున్నాను. ఇప్పటికైనా వచ్చినందుకు అలా సంతోషంగా ఉన్నది. మీరందరూ బాగున్నారని నేను అనుకుంటున్నాను. నేను కూడా చాలా బాగున్నాను. నేను 10th ఎగ్జామ్ రాసిన, 10th పాస్ అయ్యాను. అలాగే ఎగ్జామ్ అయిపోయిన వెంటనే మ్యారేజ్ అయింది. మాది మచ్చాపూర్, మేము వరంగల్లో ఉంటున్నాం. నాకు 2 బాబులు. అందరూ నన్ను పాట పాడండి అని కోరుకుంటున్నారు. మరి పాడన్నా? థ్యాంక్ యూ మీ అందరి కోసం. అంటే నేను అప్పుడే పాడేదాన్ని, ఇప్పటి వరకు అయితే నేను చర్చికి వెళ్తున్నాను కాబట్టి క్రిస్టియన్ పాటలే పాడుతున్నాను. ఇప్పుడు జానపద గేయాలు, సినిమా సాంగ్స్ అలాంటివి ఏం నాకు గుర్తుకు లేదు. కానీ మీకోసం నేను ఈ ప్రోగ్రామ్ ఉన్నదని చెప్పిండు కాబట్టి ఒక పాట అయితే కంపల్సరీ నేను చూసుకోకపోయినా గుర్తు తెచ్చుకున్నాను, పాడాలి, ఒక్క వచనమైనా పాడాలి అందరి కోసం అని చెప్పేసి. ఫోన్లో ఫ్రెండ్స్ కూడా నన్ను కోరుకున్నారు, పాట పాడాలనే తప్పకుండా సరే అని చెప్పేసినాను. ఓకే, పాడుతున్నాను. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. చెరువుల్లో నీళ్ళు లేవు, చిలకల్లో నీళ్ళు లేవు, వాగుల్లో నీళ్ళు లేవు, వంపుల్లో నీళ్ళు లేవు, నిన్ను నమ్మిన రైతు కళ్ళల్లో నీళ్ళు లేవు. వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ, వానమ్మ 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 ఒక్కసారన్నా వచ్చిపోవే వానమ్మ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఎందుకంటే నాకు గుర్తుకు లేదు, మీకోసం ఈ వచనం నేను గుర్తుపెట్టుకున్నాను. అలాగని ఇప్పుడు వర్షం రాదులే. థ్యాంక్ యూ. యంగ్ డైనమిక్ छोटे भाई మమ్మల్ని అందరినీ ఆ రోజుల్నే చదువుకోకుండా బయట తిప్పి యంగ్ డైనమిక్ సిద్ధి ప్రదీప్ గారి నేనేం మాట్లాడేది ఏం లేదు, అందరు మాట్లాడుతున్నారు అందరి గురించి. బట్ అందరికీ నేను తెలుసు, నా పేరు దిడ్డి ప్రదీప్. ఇంకా ఇప్పుడు వచ్చిన మేడమ్స్ అండ్ సార్స్కి నేను చాలా అంటే చాలా కృతజ్ఞతలు చెప్తున్నాను. చాలామంది మిస్ అయ్యారు. సార్తో అనుబంధం అలా ఉంది, అందుకే నా గురించి చూస్తున్నాడు సార్ అప్పటి నుండి. ఇంకా నాకు ఇంటర్మీడియట్ ఎంపీసీ కరీంనగర్లో అయిపోయింది. తర్వాత కొన్ని బిజినెస్ స్టార్ట్ చేసి చాలా లాస్లో అయ్యి, మీకు అందరూ తెలిసిన విషయాలే, లాస్లో అయ్యి అంత ఒడిదొడుకులు ఉన్న కాలంలో నాకు సడన్గా మ్యారేజ్ అయింది. సార్ 2 పాపలు, ఒక పాప 12 years, ఒక పాప 8 years, బాబు 6 years ఇప్పుడు. సార్ ఇప్పుడు నేను హైదరాబాద్లో ఈవెంట్ మేనేజ్మెంట్ చేస్తున్నాను, హైదరాబాద్లో సార్. మా మేడం వాళ్ళు వచ్చేసి కోల్కతా నుండి. ఇప్పుడు 1 year అవుతుంది జాయిన్ అయ్యే వాళ్ళ దగ్గర. ఇప్పుడైతే కొంచెం సెటిల్డే, బట్ కొన్ని ఒడిదొడుకుల మధ్యలో ఉండలేక ఇక్కడ నుండి హైదరాబాద్లో ఉంటున్నా సార్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకొకటి, నాకు చాలా బాల్యం నుండి మిత్రులలో చాలా అంటే అనుబంధం మీ అందరికీ తెలుసు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. అందులో వన్ ఆఫ్ ద పర్సన్ ఇమ్రాన్. 7th క్లాస్ వరకు కూడా
చాలా సఫర్లో ఉండే చదివి మనతోని ఇప్పటి వరకు ఉన్నాడు. వీళ్ళందరూ మీకు అయితే తెలిసి ఇప్పుడు. సరే, అదేవిధంగా ఇంకొకటి ప్రదీప్, వీడు కూడా మనకి 8th క్లాస్లోనే జాయిన్ అయ్యింది మన దగ్గర, 8th or 7th నాకు తెలిసి. ఇంకొకటి శ్రీకాంత్ రారా రే శ్రీకాంత్, వీని గురించి కూడా మీ అందరికీ తెలుసు. వీని పేరు చారి అని పిలుస్తాం మనందరం. చాలా సఫర్లో ఉన్నారు సార్ వీడు కూడా. 3 పాపలు, చాలా చిన్న వయసులో పెళ్లి చేసుకొని 3 పాపలు ఇప్పుడు వానికి కూడా. ఏ కష్టం వచ్చినా మేము ఒక 4 అయితే ఒక టీం లెక్క ఇప్పటివరకు అయితే ఏం సఫర్ కాకుండా అయితే ఉన్నాము. వీడు ఏమో అవుతాడు అనుకుంటే ఏమో అయ్యింది సార్, ఒక కానిస్టేబుల్ అవుతాడు అనుకున్నా నేను. ఇగో మేము 4 బాండింగ్ అని మీకు తెలుసు, అందరూ ఫ్రెండ్సే. బట్ 4 బాండింగ్ ఎలా ఉంటుందో మీ అందరికీ తెలుసు. బట్ అందరూ ఇప్పుడు ఇందులో ఉన్న మీ అందరికీ కూడా అందరికీ తెలుసు. ఇక పేరున ఒక పేరు చెప్పాల్సిన అవసరం లేదు. అందరు బాగుండండి, అందరు ఫ్యామిలీతో ఖుషిగా ఉండండి. ఓకేనా? బాయ్. ఎంబాడి రాజకుమార్. హాయ్ ఎవ్రీవన్, అందరికీ నేను తెలుసు ఎంబాడి రాజ్ కుమార్. ఈరోజు ఇంత సక్సెస్ అవుతుందని నేను కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు యాక్చువల్లీ. కానీ ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే మన బ్యాచ్ అంత అమౌంట్ అయితే ఇంతవరకు ఎవరు కలెక్ట్ చేయలేదని కూడా తెలుసుకున్నాను. ఆల్మోస్ట్ 1 lakh ప్లస్ అమౌంట్ వచ్చింది. కానీ ఇది ఇంత ఆల్మోస్ట్ 16 years తర్వాత కలిసాం కాబట్టి మనం, నాకు తెలిసి అయితే ఈ బ్యాచ్ ఇది అమౌంట్ ఎక్కువ అని తెలిసింది ప్రీవియస్ బ్యాచ్తో మాట్లాడితే. సో అది అంటే కొంతమంది సెటిల్ అయిన వాళ్ళు కొద్దిగా ఎక్కువ అమౌంట్ కూడా ఇచ్చారు అందులో. సో దీనికోసం కూడా చెప్తున్నా, ఇది ఈ ప్రోగ్రామ్ ఇంత సక్సెస్ కావడానికి నేనే మీకు కనపడుతున్నా, కానీ నా వెనకాల చాలామంది కూడా ఉన్నారు, కానీ వాళ్ళు అందులోకి బయటికి రావట్లేదు. ముందుగా డి ప్రశాంత్, చాలా నేను ప్రతిసారి అనుకుంటుంటా డి ప్రశాంత్ ఒక్కసారి రావాలి. డి ప్రశాంత్, హరీష్ స్టేజ్ మీదకి రండి. రాండిరా, ఏం కాదు. ఇక్కడ ఏమంటే నేను ఎన్నిసార్లు బ్యాక్ వెళ్దామని షూట్ చేసుకున్నా కూడా వీళ్ళిద్దరుండి ఏం కాదురా మేము చూసుకుంటామని చెప్పేసి నాకు ఒక బ్యాక్ బోన్ లాగా పూజ చేయడం జరిగింది. అందుకే నేను స్టెప్ తీసుకొని మరి ఇంత వరకు తీసుకురావడం జరిగింది. వీళ్ళిద్దరికీ ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇంకొకటి మనకు బర్త్డే ఉన్నాడు పిలువురా. ఏంటంటే మనం ఎంతో దూరం నుంచి కూడా చాలామంది వచ్చారు. అందులో కొనేమగల భరత్ గారు కూడా ఒకటి. వాడు ఎక్కడి నుంచో పంజాబ్ నుంచి ఒక్కసారి ఫోన్ చేసి పిలవగానే వానికి వీలైనంత వరకు వాడు కూడా అమౌంట్ ఇచ్చి, వానికి వీలు కాకుండా కూడా వాడు వచ్చి ఇంత దూరం వచ్చిందంటే వాడు మనందరికీ ఇచ్చిన వాల్యూకి వాడికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుసుకున్నాను. చదువుకున్నాం అనుకున్నాం, కానీ మనతో పాటు 10th వరకు చదవకున్నా కూడా మన ఫ్రెండ్స్కి వాల్యూ ఇచ్చి వాడు మనకంటూ ఒకడు అంటూ ఉన్నాడంటూ మన కోసం తిరుగుతున్న ఒక ఇమ్రాన్ పాషా కాశీబు చిన్న బైక్ మెకానిక్ షాప్తో మొదలై ఇప్పుడు మీరు అందరూ నమ్మని విషయం ఏంటంటే కొన్ని కోట్లకు అధిపతిగా ఉన్నవాడు ఈరోజు మన ముందు ఒక సామాన్య వ్యక్తిగా వచ్చి కూర్చున్నాడు. అది నిజంగా గర్వించదగ్గ విషయం. మనం ఒక్కసారి వాళ్ళందరి కోసం చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాం. సార్ నమస్తే సార్, అందరికీ నా కృతజ్ఞతలు. నేను ఇప్పుడే చెప్తున్నా అందరికీ, క్రమశిక్షణ కావాలి. విన్నారా? క్రమశిక్షణ అనేది ఏం లేదు. అరే నవ్వు నేను ఒకటే చెప్తున్నా యువతకి,
నేను ఒకటే చెప్తున్నా అందరికీ, మన విద్యా బుద్ధులు నేర్పిన సార్ ఎంత మనకు గౌరవిస్తామో అది మనకు వస్తుంది, లేకుంటే రాదు. అది ఎప్పుడైనా ఆలోచించండి. క్రమశిక్షణ అది ముందు మనకు జాగ్రత్తగా ఉండాలి, లేకుంటే రాదు. విన్నారా సరే? అలాగే మాకు ఇంకా మీ ప్రోత్సాహం ఉండాలని కోరుతున్నాను. ఇంకొకటి ఏంటంటే మనకు ఇంత బిజీ టైంలో కూడా ఈ మన కోసం మన పీసల రాజ్ కుమార్ అండ్ ప్రదీప్ ఇద్దరు కలిసి ఇంత వర్క్ చేసి వాళ్ళు నైట్ అంతా నిద్ర లేకుండా చేసి వాళ్ళకు కూడా ఒక్కసారి మన కోసం ఈ ప్రోగ్రామ్ను అరేంజ్ చేసింది ఒక్కసారి గట్టిగా చప్పట్లు కోరుతున్నాం. వాళ్ళిద్దరే తీసుకొని టోటల్ వర్క్ మొత్తం వాళ్ళే గ్రౌండ్ లెవెల్ నుంచి హై లెవెల్ వరకు వాళ్ళే చేశారు. వాళ్ళకు కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లు కొట్టాల్సిందిగా కోరుతున్నాను. అందరికీ ఇక్కడ దాకా వచ్చిన వాళ్ళకు కోరుతున్నాను. సరే రా, నేను నా విషయం చెప్తారా, నేను అందరికీ తెలిసిందే. ముందుగా క్షమించాలి గురువులకు. ఏంటంటే నేను వాళ్ళ గురించి చెప్దామని చెప్పేసి వచ్చిన. నాకు ఇష్టమైన మేడం అంటే జయలక్ష్మి మేడం. ఎందుకంటే నన్ను ఎవరు తప్పు చేసినా కూడా వచ్చి నన్నే లేపేది ముందు. సో మేడంకు అలా ఉండేది బాండింగ్ చాలా నాకు ఇష్టం. ఇప్పటికీ మేడం వల్లనే నేను చాలా వర్క్ ఎదిగినాను కూడా తెలియజేస్తున్నాను ప్రతి ఒక్కరికి కూడా. ప్రజెంట్ అయితే నేను 2018లోనో 18లో మ్యారేజ్ చేసుకున్నాను. ప్రజెంట్ ఇప్పుడు ఏరియా సేల్స్ మేనేజర్ ఇన్ బజాజ్ ఫైనాన్స్ హైదరాబాద్. నా కింద ఒక 25 మెంబర్స్ ఉంటారు. కార్పొరేట్ జాబ్ నాది. ప్లస్ ఇది కాక నేను ఇంకా సైడ్ బిజినెస్లు కూడా చేస్తున్నాను, లైక్ యూట్యూబ్ ప్రొడ్యూసర్గా అట్లా ఇట్లా అన్నీ. ఈ జాబ్ కంటే నాకు ఎక్కువ సైడ్ బిజినెస్ వల్లనే ఎక్కువ వస్తుంది. సో మీరు కూడా ఒకటే అనుకోకుండా బిజినెస్లలో కూడా వెళ్ళాల్సిందిగా కోరుతున్నాను. ఇంకా మనకు ఎవరైనా మాట్లాడాలనుకున్నా కూడా దగ్గరికి వచ్చి మాట్లాడవచ్చు, ప్రాబ్లం లేదు. ఇక్కడ మీరు ఎవరు ముందుకు రాకపోతే ఎవరు మాట్లాడలేరు, దయచేసి అర్థం చేసుకోండి. ఇంకొకటి మెయిన్గా తెలియజేసేది ఏంటనగా మన గ్రూపులో ఆల్రెడీ 61 మెంబర్స్ ఏమో ఉన్నారు. మిగతా వారు కూడా కొంతమంది గ్రూప్లో లేరు, కానీ వాళ్ళు కూడా యాడ్ అవ్వాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకంటే ఈ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత గ్రూప్ లాక్ వేయడం పడుతుంది. తర్వాత ఏమవుతుందంటే గ్రూప్ లాక్ వేసినప్పుడు మీకు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. అది నా బాధ్యత. అందరికీ ఇప్పటి నుంచి ఏంటంటే మనకు ఒక 10th బ్యాచ్ అనేది ఉంది కాబట్టి ఈ సభాపూర్వకంగా తెలియజేసేది ఏమనగా నేనేమనుకుంటానంటే ప్రతి ఒక్కరికి వాళ్ళ ఇంట్లో పరిస్థితులు బాగుండవు. సో అందుకని నేనేమదలుచుకుంటున్నా అంటే ఎవరికైనా ఇప్పటి నుంచి ఎవరికి ఏ ప్రాబ్లం వచ్చినా ఆ గ్రూప్లో తెలియజేస్తే వాళ్ళకు అందరు కలిసి హెల్ప్ చేస్తారు. ఇది నేను తీసుకున్న నిర్ణయం. అందరికీ నాతో పాటు అందరికీ అది జెన్యూన్గా ఉంటే మాత్రం నేను తప్పకుండా సాయం చేస్తాను. ఆల్రెడీ మీకు చేసి చూపించాను కూడా, మీకు తెలుసు. అది మాత్రం ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి. మనకంటూ ఒక 10th ఫ్యామిలీ ఉందని మాత్రం మర్చిపోవద్దు. ఎవరైనా కానీ మీ ఈవెంట్లు కానీ ఇంట్లో ఫంక్షన్లు కానీ ఏమన్నా అయినా కూడా దగ్గరలో ఉన్న వాళ్ళని పిలుచుకోండి. ఇప్పటి వరకు పిలవకున్నా పర్వాలేదు, ఇప్పటికైనా పిలుచుకోండి. దగ్గరలో ఉన్న వాళ్ళు వెళ్ళండి, గ్రూప్లో కార్డు పెట్టండి. వచ్చినా రాకపోయినా కూడా ప్రతి ఒక్కరికి చెప్పండి. అది ఇక నుంచి అన్నా కానీ ఇప్పుడు మనం ప్రశాంత్ ఎందుకురా ప్రశాంత్ పెళ్ళికి అందరం ఒక్కసారి కలుద్దాం. ప్రశాంత్ పెళ్ళికి నేనే ఖర్చు మొత్తం పెట్టుకుంటా, దాంట్లో ఏ ప్రాబ్లం లేదు. వాడు నా జాన్ జిగిరి కాబట్టి ప్రాబ్లం లేదు. వాడు నా కోసం హైదరాబాద్ కూడా వచ్చిండు, మీకు కూడా తెలుసు. సరే వాన్ పెళ్ళికి అందరూ నేనే ఇన్వైట్ చేస్తా, అదేం ప్రాబ్లం లేదు. ఇప్పటి నుంచి అయితే ఎవరి ఫంక్షన్లు కానీ ఎవరు ఏదైనా కానీ అందరూ ఇన్వైట్ చేయండి, ప్రాబ్లం అయితే ఏం లేదు. అమ్మాయిలు అంటే హైదరాబాద్లో వాడు కష్టం, ఎవరికైనా. నాకెందుకురా, మనం ఇప్పుడు ఏంటంటే 16 years తర్వాత కలుసుకున్నాం, 16 సంవత్సరాల తర్వాత కలుసుకున్నాం కాబట్టి ఒక్కసారి ఆలోచించుకోండి. ఈసారి ఫస్ట్ స్టేజ్ కాబట్టి ఏదైనా చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా క్షమించండి. ఎందుకంటే మనం ఇంతవరకు సూప్లీ సిల్వర్ లాగా మళ్ళీ ఒక్కసారి కలవాలని అందరినీ మనస్ఫూర్తిగా కోరుతున్నాను. ఆఫ్టర్ 9 years వి విల్ బ్యాక్.
మళ్ళీ ఇంకెవరైనా కూడా వచ్చి డైరెక్ట్ ఇప్పుడు ఎలా ఉన్నారో అప్పుడు కూడా అలాగే ఉండండి. అందరూ కలుసుకోవాలి, అందరూ మాట్లాడుకోవాలి. ఒకరి ప్రాబ్లమ్స్ ఏమి ఉండదు. ఎందుకంటే ఎవరైనా కానీ అందరూ మన ఫ్రెండ్స్ లాగానే ఉండాలి. కానీ అంతేగాని ఒక ఈగోలకు ఇలాంటి అని వెళ్ళకండి దయచేసి. ఒక్కసారి అర్థం చేసుకోండి. ఆఫ్టర్ 9 years తర్వాత అందరూ ఆల్మోస్ట్ పిల్లలను పట్టుకొని వస్తారని అనుకుంటున్నాను. తర్వాత అప్పుడు మనం ఇంకా చాలా గ్రాండ్గా చేసుకుందాం. ఇక్కడ నుంచైనా మనం ఈ ఫ్యామిలీని ఇలాగనే కంటిన్యూ చేద్దాం. ఒక్కసారి అందరూ గట్టిగా సపోర్ట్ కొట్టండి. మనం అమౌంట్ దిస్ ఇస్ ఎ బిగ్ న్యూస్, బిగ్ అచీవ్మెంట్ కూడా. ఈ అమౌంట్ వచ్చిందని ఎవరైనా అడిగినా కూడా చాలా మంది ఇంత కలెక్ట్ అయిందా పేర్లు ఎవరికి చెప్పండి, అందరికి తెలుసు. ఒక్కసారి ఆలోచించుకోండి. ఇంకా ఆల్మోస్ట్ అయితే అందరికీ ఇబ్బంది అయితే లేకుండా చేసాము. ఏమైనా ఇబ్బందులు ఉన్నా కూడా నెక్స్ట్ మీరు వెళ్ళిన తర్వాత గ్రూప్లో పెట్టండి. ఇంకోసారి అప్పుడు అలాంటి తప్పులు చేయకుండా చూస్తాము. ఇంకా ఇప్పటికీ ఆల్మోస్ట్ అయితే అందరూ సహకరించి అందరూ ప్రతి చిన్న ఫ్రెండ్స్ కోట నాగరాజ్ కానీ, ఎం అనూప్ కానీ, డి ప్రదీప్ కానీ వీళ్ళందరూ ఆల్మోస్ట్ అందరికీ నాకు ఫోన్ చేసి అరే చేయరా, ఏం కాదు, చాలా రోజులు అవుతుంది, అందరూ నాకు మోటివేషన్ చేశారు. ఎవరి ఏం అందుకనే ఈ ప్రోగ్రామ్ పెట్టాను. June 2nd పెట్టాను యాక్చువల్లీ. కానీ కొన్ని అప్పుడు వర్షం కారణం అవుతుందని చెప్పేసి అందరితో డిస్కస్ చేసి ఈరోజు డిక్లేర్ చేయడం జరిగింది. మాస్టర్ శర్మ సార్ గారు మాట్లాడవలసిందిగా కూర్చున్నాం. సార్ కొంచెం బిజీ ఉంది, ఒక ఇంపార్టెంట్ కాల్ వచ్చింది, అందుకోసమే సారు ఉపన్యాసాన్ని ఇవ్వడం జరుగుతుంది. మీ లంచ్ ప్రోగ్రామ్ని డిస్టర్బ్ చేస్తున్నా. ఇక్కడ కూర్చున్న పిల్లలు అందరి ఫేసులు గుర్తున్నాయి, పేర్లు మటుకు నాకు గుర్తు రావడం లేదు. మైక్ మా మీకు నేను 6th క్లాస్ నుంచి చెప్పినట్టుగా వీళ్ళు 8th క్లాస్లో వచ్చి ఉన్నట్టున్నారు సార్లు. నేను 6th నుంచి మీకు చెప్పడం జరిగింది, అంతేనా? అక్కడ మన క్యాంపస్లోనే ప్రైమరీ స్కూల్ కూడా ఉండేది. మీరు ప్రైమరీ స్కూల్ లోపల 4th, 3rd క్లాసులు చదివినప్పుడు కూడా మేము చూస్తూనే ఉన్నాం. అందుకే చెప్తున్నాను కదా, ప్రతి ఒక్కరు మగపిల్లలు అయితే కాస్త గడ్డాలు పెంచితే 1-2 సార్లు చూస్తే పలానా క్యాండిడేట్ కదా అనిపిస్తుంది. చాలా చాలా సంతోషంగా ఉంది. 61 మంది. ఇప్పుడు నా స్కూల్ స్ట్రెంత్ దానికి డబల్ అంతే. ఇప్పుడు నేను పనిచేసే బడి స్ట్రెంత్ 120, ఒక్క క్లాసులో 60 మంది. అప్పుడు నేను ఈ గీసుగుండకు వచ్చినప్పుడు 750 మంది ఉండేది. క్లాస్కి 750 మెంబర్స్ ఉన్నారు. బెస్ట్. నేను ఇక్కడ దాదాపుగా 10 సంవత్సరాలు పనిచేశాను. ఎవ్రీ ఇయర్ ఈజ్ ఏ మెమొరబుల్ ఇయర్, ఎవ్రీ డే ఈజ్ ఏ మెమొరబుల్ ఇయర్. స్టూడెంట్స్, ఆ కాలం స్టూడెంట్సే వేరుండేది. మళ్ళీ ఈ ఊరు పిల్లలు ఇంకా బాగుండేది. మేబీ కొద్దిగా నేను ఈ ఊరు అమ్మాయిని చేసుకున్నా కాబట్టి నాకు ఈ బడి మీద ప్రేమ కావచ్చు, అది కూడా ఒక రీజన్ కావచ్చు. చాలామంది పిల్లలు నాకు ఇక్కడి నుంచి వెళ్ళిన తర్వాత నర్సింహులపేట హై స్కూల్లో చేశాను, తర్వాత నెల్లికుదూరు హై స్కూల్లో చేశాను, ఇప్పుడు రాయపర్తి స్కూల్లో చేస్తున్నాను. ప్రతి దగ్గర కూడా ఎక్కడైనా బయటికి వెళ్తే సార్ నమస్తే, మామూలుగా ట్రాఫిక్ దగ్గర ఆగుతాం, ఆగగానే సార్ నమస్తే అంటే లైసెన్స్ అడుగుతారో ఏం అడుగుతారో అంటే సార్ నేను మీ స్టూడెంట్ సార్. చాలా ఆనందం అనిపిస్తుంది. మీరు అన్నారు సార్ మీరు ఆ రోజు బాగా కష్టపడి మాకు చెప్పారు సార్, మేము అర్థం చేసుకోలేదు సార్, మీరు బాగా చెప్పారు సార్. కానీ అసలు సీక్రెట్ ఏమిటి అంటే, ఒక్కసారి మీరు చదువుకొని పెద్దవాళ్ళయి ఒక పొజిషన్కి వచ్చిన తర్వాత, పొజిషన్కి రావడం అంటే పెద్ద పెద్ద ఉద్యోగాలు చేయడమే కాదు, మామూలుగా కుటుంబ జీవితం గడిపినా కూడా ఒక బస్ కోసం నిలబడతా ఎక్కడో దగ్గర, ఎవరో ఒక అమ్మాయో అబ్బాయి వస్తారు, సార్ నమస్కారం సార్ నేను పలానా 2004 బ్యాచ్ సార్. చాలా ఆనందం అనిపిస్తుంది. మేము ఎంజాయ్ చేస్తాం మిమ్మల్ని చూసి, అది మెయిన్. మీరు అనుకుంటారు అబ్బో మా సారు మాకు చదువు చెప్పాడు, బాగా కష్టపడి చదువు చెప్పాడు, మేము వినలేదు సార్ అది ఇది అంటారు. చిన్నపిల్లలు కదా, 10th క్లాస్ లోపల మామూలుగా ఇక్కడి నుంచి వెళ్ళిపోయి ధర్మారం లోపల ఎగ్జామ్ రాస్తుంటే కొంచెం మా పిల్లలను చూడండి సార్, కొద్దిగా వానికి లెక్కలు రావు, కొద్దిగా ఈ అమ్మాయికి హిందీ రాదు, వానికి ఇంగ్లీష్ రాదు,
కొద్దిగా 2 ప్రశ్నలు చూపించండి సార్ అని మేమే చెప్తాం. అవునా కదా? కారణం ఏమిటి అంటే ఒక 14-15 ఇయర్స్ వచ్చే వరకు మన మెచ్యూరిటీ లెవెల్ ఒక లెవెల్లో ఉంటుంది. మా ఆలోచన ఏ విధంగా ఉంటుందంటే కొంతమంది 15 ఏళ్ళు దాటిన తర్వాత వాళ్ళు లైఫ్ లోపల వాళ్ళ లైఫ్ కొంతమంది మాట్లాడుకుంటూ చెప్పారు, ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్కి వచ్చినాక నాకేంటో తెలిసింది, 10th క్లాస్లో వచ్చినాక చదువు విలువ తెలిసింది, ఇట్లా చెప్తుంటారు కదా. ఏదో ఒక పొజిషన్ లోపల ఒక పర్టికులర్ టైం లోపల వాళ్ళకు క్లిక్ అవుతుంది అనమాట. మైండ్ లోపల ఒక స్పార్క్ వస్తుంది, మేము చదువుకోవాలి అని. ఇక్కడ ఈ 10th ఈ ఏరియా లోపల ఇక్కడే ఆపేసినాం అనుకోండి, వాళ్ళు చదువుకోవాలనుకున్నా కూడా చదువుకోలేరు. అట్లా ఆ ఉద్దేశమే నేను అనుకోవడం. అది ఆ ఉద్దేశంతో, ఎందుకంటే మొదటి నుంచి కూడా పిల్లలు అన్నారు, సార్ హోమ్ ఎగ్జామ్ లోపల మార్కులు పాస్ చేశారు కదా సార్. ఎందుకు అని అంటే ఎంకరేజ్మెంట్. ఏది ఏమైనా కూడా మీరందరూ కూడా మంచి మంచి పొజిషన్లలో ఉన్నారు, మాకు మంచి పేరు తీసుకుని వస్తున్నారు. ఎందుకంటే నేను ఎక్కడో నిలబడి మాట్లాడితే నేను రాయపర్తిలో పనిచేస్తున్నాను. మా 2002 బ్యాచ్ 2003 బ్యాచ్ అనుకుంటా, వెటర్నరీ డాక్టర్, మన ఊరు అమ్మాయి పేరు శృతి. మండలం మొత్తం మీద ఆ అమ్మాయిని చూస్తే భయం అందరికీ. స్ట్రిక్ట్ ఆఫీసర్ అని పేరు. నేను రాగానే సార్ గుడ్ మార్నింగ్ సార్ అంటారు, అందరూ ఆశ్చర్యపోతారు. మండలం మొత్తం ఏమని చూస్తే భయపడతారు, ఏమొచ్చి సార్కి గుడ్ మార్నింగ్ అంటే నేను ఎంత గ్రేట్ అనుకోవాలి చెప్పండి మీరు కదా. మీ వల్ల మాకు గౌరవం వస్తుంది, మా వల్ల మీకేమొస్తుందో నాకు తెలియదు. ఎందుకంటే 7 సబ్జెక్టులు చెప్తున్నాం. ఒకరికి ఓ సబ్జెక్ట్ ఇష్టం ఉంటుంది, ఒకరు ఓ సబ్జెక్ట్ ఇష్టం ఉండదు. అవునా కదా? ఇప్పుడు నా సబ్జెక్ట్ ఇష్టం లేకుండా 10 పాస్ కావాల్సిందే. కానీ మీరు 10 పాస్ అయిన తర్వాత ఏదో ఒక పొజిషన్లో మీకు ఇష్టమైన సబ్జెక్ట్లో ఒక పర్టికులర్ కెరియర్ని ఎన్నుకొని ఆ కెరియర్లో మీరు క్లిక్ అయ్యి మళ్ళీ నాకు రిటర్న్గా కనపడ్డప్పుడు, సార్ నమస్కారం సార్, నేను మీ స్టూడెంట్ని సార్ అంటే మీరు నాకు గౌరవం ఇచ్చినట్టు. నేను మీకు చేసిన దానికన్నా కూడా మీరు నాకు చేసింది ఎక్కువ. నేను అడుగునా ఇది నేను ఎక్స్పీరియన్స్ అవుతున్నా. ఎక్కడ పోయినా, మొన్న 2 సార్లు ఎలక్షన్ పోయినా, మొన్న నవంబర్లో మొన్న ఏప్రిల్లో పోయినా. దగ్గర మేడం ఒక 15-20 మంది, సార్ నమస్తే సార్, నేను మీ స్టూడెంట్ అని సార్. అందరూ ఆశ్చర్యపోతున్నారు, అరే ఏం సార్ ఎంతమంది ఉంటారు సార్ మీకు స్టూడెంట్స్? మీరు చూస్తేనేమో మొన్న ఉద్యోగం చేస్తాను, మొన్న కాదయా 87 నుంచి చెప్తున్నా నేను, ఇంకో 4 ఏళ్ళు అయితే దిగిపోతాను నేను. ఉపాధ్యాయుడిగా నేను సంపాదించుకున్న ఆస్తి ఏమిటి అంటే వీళ్ళేనాయా, నాకేం వేరే ఉపాధ్యాయులకు వేరే ఆస్తులు అమ్మా. ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోండి, టీచర్స్కి బంగ్లాల, కార్ల, పిల్లల పెద్ద ఉద్యోగాల అవి సెకండరీ. వాళ్ళకు మనసుకు ఆనందం కలిగించే ఆస్తి ఏమిటి అంటే ఒక 100 మంది విద్యార్థులను చదివిస్తే 100 మంది వాళ్ళ ప్రొఫెషన్తో సంబంధం లేదు. ఎందుకంటే 5 వేళ్ళే ఒక్క తీరు ఉండవు. 5 వేళ్ళు ఒక్క తీరు ఉన్నా కూడా చెయ్యి ముడవలేము, అది కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి. ఊరికే అంటుంటారు 5 వేళ్ళు ఒక్క తీరు ఉండవు, 5 వేళ్ళు ఒక్క తీరు ఉండవు. అన్ని వేళ్ళు ఒకలాగుంటే చెయ్యి ముడవరాదు. ఒకటి చిన్నగా ఉండాలి, ఒకటి పెద్దగా ఉండాలి, తప్పదు, అది సృష్టి ధర్మం. అర్థమైందా? అందరూ ఒక్క తీరుగా ఎవరు డెవలప్ కాకుండా కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒక గుడ్ సిటిజన్గా మారి వాళ్ళు ఎన్నుకున్న మార్గం లోపల మంచి పేరు తెచ్చుకొని రేపటి ఎవర్రా మీకు చదువు చెప్పింది అనే మాట తెచ్చి మమ్మల్ని మా తడవకు మమ్మల్ని ఏది నంచుకునేటట్టుగా చేయకుండా ఉన్నందుకు చాలా ఆనందం. మీరు అందరూ అట్లనే ఉంటారని ఇప్పుడు అందరు పిల్లలతో వచ్చారు. మీ పిల్లలకు కూడా ఒకటే చెప్పండి, మీరు ఎట్లా అయితే ఒక స్టూడెంట్ మాట్లాడుకుంటూ చెప్పారు ఏమని అంటే, ఈ కాలం లోపల పిల్లలు ఎవరు అట్లా మనం ఆడుకున్న ఆటలు వేరు, అది వేరు, ఇప్పుడు వేరు అని ఉందని. కరెక్టే, అది కూడా కరెక్టే. పోయిన సంవత్సరం 31 డిసెంబర్ నాడు, మొన్నటి సంవత్సరం 31 డిసెంబర్ నాడు పిల్లల కోసం పోలీస్ స్టేషన్ పోవాల్సి వచ్చింది. ఇప్పుడున్న విద్యార్థుల పరిస్థితి అది. ఏంటి కారణం ఏమిటి అంటే మనమే. ఎందుకంటే తల్లులు ఉన్నారనుకో, అన్నం పెట్టాలి, వాళ్ళు అన్నం తినడు, సెల్లిస్తే అయిపోయాయి, వాడికి అదే క్యారీ అవుతుంది వాడికి. అవునా కదా? మనం వాళ్ళకు మంచి సంస్కారం అనేది మనం నేర్పించలేదు. ఫస్ట్ ఎవరికైనా కూడా ఫస్ట్ ఎడ్యుకేషన్ ఇచ్చేది పేరెంట్సే. ఆ పేరెంట్స్లో మొదటి ఎడ్యుకేషన్ ఇచ్చేది మదరే. కాబట్టి మనం ఏం చేయాలంటే మంచి ఎడ్యుకేషన్ ఇచ్చి బళ్ళల్లోకి పంపితే దాన్ని ఫౌండేషన్ కూడా అన్నారు. నాకు ఫౌండేషన్ లేదు అన్నాడు హరీష్ ఉండి ఫౌండేషన్ లేక నేను మళ్ళీ చదువుకున్నా అన్నాడు. ఆ ఫౌండేషనే కాదు, ఈవెన్ కల్చరల్గా ఇంటి దగ్గర మంచి అలవాట్లు అవి నేర్పే ఫౌండేషన్తో
వాళ్ళు పాఠశాలకు వస్తే మేము కూడా దాన్ని ఇంకా కొంచెం ముందుకు ఫార్వర్డ్ చేయడానికి మేము ట్రై చేస్తాం. ఎంతైనా కూడా ఇది 5th టైం అనుకుంటా ఇక్కడికి రావడం. 2003 బ్యాచ్ వాళ్ళు 2 మాటలు పెట్టారు మనం, బ్యాక్ టు బ్యాక్ 2 times వాళ్ళు ఈ సమావేశం ఏర్పాటు చేసుకున్నారు. తర్వాత 2010 ఎవరు వచ్చినా మీరు 4th బ్యాచ్ అందరూ వచ్చినందుకు చాలా చాలా ఆనందంగా ఉంది. మీరందరూ మీరు ఎన్నుకున్న రంగాల లోపల మంచి పొజిషన్లో ఉన్నందుకు ఆనందంగా ఉంది. ఇంకోటి ఏంటంటే ఇంకోళ్ళు మాట్లాడుకుంటా ఒక స్టూడెంట్ మరి అబ్బాయిలు ఉన్న మళ్ళీ గుర్తులేదు కానీ చదువుకోవాలని ఉంది కానీ ఇప్పుడు ఎక్కడ వీలవుతుంది సార్ అని అంటున్నారు. అమ్మ నేను ఇప్పుడు చదువుకుంటున్నానమ్మా, నా వయసు 56 ఏళ్ళు, బాయ్స్ అండ్ గర్ల్స్. మై ఏజ్ ఇస్ 56 years. నేను రీసెంట్గా MA ఆస్ట్రాలజీలో అడ్మిషన్ తీసుకున్నా, చదువుకుంటున్నా. ఇప్పుడు నేను చదువుకోవడానికి ఏజ్ ఉండదమ్మా, ఎప్పుడైనా చదువుకోవచ్చు, ఏదైనా చదువుకోవచ్చు, ఎప్పుడైనా చదువుకోవచ్చు. ఏంది చదువుకోవాలి అనే కోరిక ఉండాలే కానీ 70 ఏళ్ళు వచ్చినా 80 ఏళ్ళు వచ్చినా చదువుకోవచ్చు. ఆ చదువుకుల్లో ఉండేటువంటి మాధుర్యం దేంట్లో ఉండదు, అవునా కదా? కాబట్టి ఏదైనా మీకు ఇంకా చదువుకోలేదే అనేటువంటిది మనసులో ఎక్కడైనా మీకు బాధగా ఉన్నట్లయితే ఇప్పటి నుంచి కంటిన్యూ చేయండి. అండ్ విద్యార్థులందరూ కూడా నన్ను గుర్తుపట్టినందుకు చాలా చాలా థ్యాంక్స్. ఇంతటితో మీరందరూ ఆయుష్ ఆరోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పి, ఇంకా మంచి పొజిషన్లోకి మీరు వెళ్ళాలని చెప్పి, మీ కోరుకున్న కోరికలన్నీ తీరాలని చెప్పి ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్. సార్ కాల్ వచ్చినందున కొన్ని అనారోగ్య కారణాల వల్ల సార్ బయలుదేరడం జరుగుతుంది. కాబట్టి సార్కు సన్మానం చేసి తర్వాత మిగతా కార్యక్రమం లంచ్ తర్వాత చేసుకోవడం జరుగుతుంది. సార్ ప్లీజ్. మౌనిక, స్వాతి, శోభ, సరిత. లేడీస్ నుండి, జెంట్స్ నుండి ప్రశాంత్, హరీష్, ప్రదీప్, నాగరాజ్, రాజ్ కుమార్, భరత్, నిమ్రాన్.